ప్రియులరా, అనుకోకుండా రెండవ దినం కూడా ఆలస్యంగానే ప్రారంభించబడింది. అయినప్పటికీ మీకు వివరించాలని ఆసక్తి పడి ఉన్న మాటలను వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా కూడి విచ్చేసిన మీ అందరికీ, అదేవిధంగా వేదికని అలంకరించినటువంటి ప్రిన్సిపల్స్గా, కోఆర్డినేటర్లుగా, దైవజనులుగా, గౌరవనీయులుగా, పెద్దలుగా వ్యవహరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు ప్రభువుల వారి నామాన నా ప్రత్యేక శుభములు తెలియజేసుకుని చూన్నాను. ప్రియులారా, నిన్నటి దినాన్న మనం మౌనం వహించిన మహాబల పరాక్రమశాలి అనేటువంటి విషయాలలో దేవుడు రెండు విషయాలలో మౌనంగా ఉంటాడు అని, లేదు దేవుడు మౌనంగా ఎందుకున్నావయ్యా అని మనం రెండు విషయాల్లో ప్రశ్నిస్తున్నామని, ఆ మొదటి విషయం, నీతిమంతునికి ఆపద ఎదురైనప్పుడు దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు, నీతిమంతునికి కష్టాలు ఎదురైనప్పుడు దేవుడు మౌనంగా ఎందుకు ఉంటున్నాడు అనేటువంటి విషయంలో చాలా చిన్న అతి కొద్ది భాగాన్ని మనం నిన్న ఆలోచించాం, సమయం సరిపడక. అయితే ఈరోజు కూడా ఒక విషయాన్నైనా మీకు పరిపూర్ణంగా వ్యక్తపరచడానికి మరొక లేఖనాలను ఏలెత్తి చూపిస్తూ మరికొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రియులారా, జాగ్రత్తగా సునిశ్చితంగా పరికరిస్తూ ఆలకించండి. ముఖ్యంగా ప్రియులారా, దేవుడు మనకు అర్థమైతే మనం ఈ విధంగా ఉండమండి. ఒక్క మాటలో చెప్పేస్తున్నా మీ అందరికీ, దేవుడు మీకు అర్థమైతే కడుపు నిండా అన్నం తిన్నారు. మొదటి లక్షణం ఇది. నిజంగా చెప్తున్నానండి, ఒక రోగం ఉంది అని చెప్పడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి కదా. కొన్ని రోగాలు ఉన్నాయని చెప్పడానికి కొన్ని లక్షణాల ద్వారా రోగాలని చెప్తారు. ఆ మధ్య కోవిడ్ ఉంది, కోవిడ్ ఎలా ఉంది అని చెప్పడానికి కొన్ని లక్షణాలు చెప్తున్నారు. దగ్గు వస్తూ ఉంటుందండి అని చెప్తున్నారు. వాసన పసిగట్టడం నాసులుగా మర్చిపోయిద్దండి అని చెప్తున్నారు. రుచి గ్రహించట జిహ్వ మర్చిపోతుందండి అని చెప్పారు. జ్వరం వచ్చినట్లు ఉంటుందండి అని చెప్తున్నారు. ఒక రోగం ఒక వ్యక్తికి ఉంది అని చెప్పడానికి కొన్ని లక్షణాల ద్వారా తెలియజేస్తాం. ఒక వ్యక్తి ఆరోగ్యవంతుడు అని చెప్పడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, తెలుసు కదా. కళ్ళల్లో రెటీనాని బట్టి చెప్తారు డాక్టర్లు, హీఈస్ వెరీ హెల్దీ పర్సన్, అతను చాలా ఆరోగ్యవంతుడు అని. నాడి కొట్టుకునే విధానాన్ని బట్టి చెప్తారు, గుండె కొట్టుకునే విధానాన్ని బట్టి చెప్తారు, గోరు పైన ఉండే చర్మాన్ని బట్టి చెప్తారు. నానా రకాలుగా చెప్పొచ్చండి. ఒక వ్యక్తి అనారోగ్యవంతుడు అని చెప్పడానికి కొన్ని కారణాలను బట్టి చెప్తారు, ఒక వ్యక్తి ఆరోగ్యవంతుడు అని చెప్పడానికి మరికొన్ని కారణాలను బట్టి చెప్తారు. ఈ విధంగా మీకు అర్థమైతే దేవుడు మనిషికి అర్థమయ్యాడ్రా, వీడికి దేవుడు అర్థమయ్యాడ్రా అని చెప్పడానికి కొన్ని కారణాలు ఉంటాయండి, కొన్ని లక్షణాలు కనపడతాయండి. వాళ్ళు ఆ లక్షణాలు ఏంటో తెలుసా? దేవుడి గురించి నిజంగా తెలిసిన వాడు కడుపు నిండా అన్నం తినటానికి కూడా సాహసించడండి. నిజం. దేవుడి గురించి బహుగొప్పగా అర్థమైన వాడు నిద్రపోవటానికి కూడా సాహసించి నిద్ర పట్టదండి. రాత్రి పనుకుందామని ఎంతో ట్రై చేస్తూ ఉంటామండి, కానీ నిద్రలు పట్టవు. నాకు సుమారుగా నాకు పనుకోవటానికి రాత్రి 3:30 4 పనుకుంటానండి నేను తెల్లారుజామున. నా సన్నిహితులు అడగని చెప్తారు, 12 అవుతుంది, 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, 3:40 నా 4 దాకా నాకు నిద్ర పట్టదు అనుదినం. ఏదో ఒక ఆలోచన సృష్టి గురించి, ప్రకృతి గురించి. ఈ విషయాన్ని బట్టి ఎలా చెప్పొచ్చు ప్రజలకు దేవుని ప్రేమ గురించి? ఈ చరిత్రాంశాన్ని బట్టి ఎలా వివరించవచ్చు దేవుని సత్తా యుక్తుల గురించి? ప్రతి దినం ఏదో ఒక ఆలోచన. దేవుని సన్నిధిలో ఆయన్ని ఎలా న్యాయం చేయాలి, ఆయనకి చెప్పాలని, గొంతుతో ఆయన వివరించాలని ఎందరో పిలుస్తూ ఉంటారు. ఈ గొంతుతో ఆయన మాటలు వినాలని ఎందరో తమ్ముళ్ళు, ఎందరో సోదరులు చెవులను ఎగ్గుతూ ఉంటారు. వాళ్ళందరికీ దేవుడి గురించి ఎలా గొప్పగా చెప్పగలగాలి, ఆయన గురించి నూతనమైన విషయాలు ఎలా చెప్పగలగాలి? ఆలోచనలతో తిండి సరిగ్గా తినలేము, నిద్ర సరిగ్గా పోలేము, అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో కూడా అర్థం కాని స్థితిగతుల్లోకి మారిపోతామండి. దేవుడు అర్థమైన వాడికి ఏది సుఖంగా అనిపించదండి. అసలు ఈ లోకమే తనకు వద్దు అనిపిస్తుందండి. వారిలో ఒక వ్యక్తి గురించి మీకు ఈరోజు చెప్తాను. నిజంగా దేవుడు అర్థమైన వాడికి దేవుడు ఎలా ఉంటాడో, నిజంగా దేవుడు తనను అర్థం చేసుకున్న వారి యొద్ద కూడా ఎందుకు మౌనం వహిస్తాడు అనేటువంటి విషయాలనే. ముఖ్యంగా ప్రియులారా, మీకు మధ్యాహ్న కాల భాగంలో ఒక పాఠాన్ని చెప్పే ప్రయత్నం చేశాను, కొంత వివరించాను కూడా. దేవుడు వ్యవసాయకుడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మధ్యాహ్నం చదివారు, మరలా చదవండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రారంభ ద్వితీయ పలుకుల్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి.
యోహాను సువార్త 15వ అధ్యాయము ప్రారంభ ద్వితీయ పలుకులు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అసలు ద్రాక్ష పండు ఎందుకు పెట్టాడంటే దేవుడు యేసుప్రభు కోసం పెట్టాడట. యేసుప్రభు అంటున్నాడు, అరే నాయన, మీరు చూస్తున్న ద్రాక్ష పండు ఛాయ మీకు అర్థం కావటానికి పెట్టాడంటే దేవుడు. ఎందుకు రా నాయన, అసలు ఎందుకు ఈ ద్రాక్ష అనే పండును ఎందుకు పెట్టాడు? ఎందుకు అది ఎర్రగా ఉంటది? ద్రాక్ష పండు ఎలా ఉంటుంది? ఒక రకంగా ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ద్రాక్ష రసం పండండి, ఎలా వస్తుంది ఆ రసం? రక్తంలో. ఎందుకు ఇలాంటి పండును ఎందుకు పెట్టాడు? మీరు ఎన్నో రకాల పండులు చూస్తున్నారు, ఈ రకమైన కలర్ లో ఏ పండు ఉండదండి. యాపిల్ కాయని తినండి, రక్తంలో అనిపించదు. జామ పండుని తీయండి, కర్బూజా తీయండి, చాలా రకాల కూరగాయలు ఉన్నాయి, చాలా రకాల తిని పండులు ఉన్నాయి, కానీ ఏ పండును తీసుకున్నా మీకు రక్తం లాంటి రసం అనేది రాదు. కానీ ఒక ద్రాక్షకాయని పిండండి, రక్తం లాంటి రసం బయటకు వస్తూ ఉంటుందండి. ప్రభు చెప్తున్నాడు, నిజమైన ద్రాక్షవల్లి ఎవరు? నేను భవిష్యత్తులో వస్తానని, నేను భవిష్యత్తులో రక్తం చిందిస్తాను అని, ఆ రక్తం త్రాగిన పిమ్మట మనుష్యులు తమ పాపము నుంచి, ఈ అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతులు అవుతారు అని భవిష్యత్తు కార్యాచరణను దృష్టిలో పెట్టుకుని దేవుడు పండును తయారు చేశాడట. అదే అంటారు, నేను నిజమైన, అవి కాదు నిజమైన ద్రాక్షవల్లి, నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి ఎవరు? హీస్ ఫార్మర్. నా తండ్రి ఒక రైతు. అదేంటి ప్రభువా, ఆయన వ్యవసాయం చేసేవాడు? అవును. ఆయన ఎలాంటి వ్యవసాయం చేశాడో కూడా మధ్యాహ్న భాగంలో మనం లేఖనాలను పరికరించాం. యెషయా 5వ అధ్యాయంలో మనం చూస్తే, రాళ్ళని ఏరేశానని చెప్పాడు, గచ్చ పొదల్ని తీసేశానని చెప్పాడు, బహు లోతుగా తవ్వానని చెప్పాడు. మనలాంటి ద్రాక్ష చెట్లని నాటాడట. మనమే ఆ ద్రాక్ష చెట్లం, ఈ లోకమే ఆ పొలం. ప్రతి ద్రాక్ష పండు ఎలాంటి రుచినిచ్చిందట. ఒకసారి మీరు యెషయా గ్రంథం 5వ అధ్యాయానికి రండి. ఒకసారి మీరు యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో 2వ వచనం చివరిలో, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చివరిలో చదవండి. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచున్నారట. మనందరం ఫలించాలని ఆశపడ్డారట. ఎవరు? దేవుడు. మనందరం ప్రయోజకులం అవ్వాలని, మనందరం ఫలించాలని మన తండ్రి, మన ప్రభువు ఎదురు చూసాడట. ఎదురు చూసినప్పుడు ఏమైందట? అది కారు ద్రాక్షలు కాసెను. నిజంగా చూడండి, మనందరం ఇప్పుడు పాపం అనేది ఎరుగని వాళ్ళకు మళ్ళీ పట్టాల మీద పవిత్రులుగా కూర్చున్నాం కదా. ఒక్కసారి ఈ సభ అయిపోయిన తర్వాత, మన ఇంటికి వెళ్ళిన తర్వాత, కిటికీలన్నీ మూసి, గదులన్నీ మూసి, దుప్పటి మాత్రమే మన పని ఉండి, చేతిలో ఫోను ఉన్నప్పుడు, నీ బతుకుని దేవుడు చూసినప్పుడు నీ ఏ ద్రాక్ష ఫలిస్తున్నావు? ఏ ద్రాక్ష ఫలిస్తున్నావు? బయటికి అందరం బాగానే ఉంటామండి, బయటికి అందరం పవిత్రులమే, బయటికి అందరం గొప్పలనే బతుకుతుంటాం. ఎవ్వరూ లేనప్పుడు ఎవరో అదే నువ్వు. అసలు ఈ క్యారెక్టర్ ఎలా చెప్పాలో తెలుసా? నువ్వు ఎవరో నీకు అర్థం కావాలంటే, చుట్టుపక్కల ఎవ్వరూ లేనప్పుడు నీ మాట ఎలాగుందో, నీ ప్రవర్తన ఎలాగుందో అదే నువ్వు. అది నిజమైన స్వరూపం నీది. నీ ఏకాంతంలో నువ్వు చూపించేటువంటి ఆ ప్రవర్తనే నీ నిజమైన ప్రవర్తన. ప్రభు కథ ప్రతి పండుగకి ఇక్కడకు చాలా మంది పట్టాల మీద కూర్చున్నారు కదా. ఒకసారి మీరు గుండెల మీద చేసుకుని ఆలోచించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ బతుకులు ఏంటో మిమ్మల్ని అడగండి. అద్దం ముందుకు వెళ్ళినప్పుడు అందాన్ని చూసుకోవటం కాదు, మన మానసిక స్థితి ఎలాగుందో చూసుకోండి. ఎన్ని పాపాలు చేసామో చెప్పుకోండి. కాలేజీలకు వెళ్ళేటప్పుడు, స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు, పనులకు వెళ్ళేటప్పుడు, పొలం పనులకు వెళ్ళేటప్పుడు ఎన్ని పాపాలు, ఈ కాలు ఎన్ని పాపాల వైపు పరిగెత్తింది, ఈ చేతులతో ఎన్ని పాపాలు చేశాం మనం, ఈ మెదడుతో ఎన్ని పాపాలను ఆలోచించాం మనం. అదే అంటున్నాడు ఇప్పుడు, ప్రతి పండు, ప్రతి కాయ కారు ద్రాక్షను కాసింది అట, చేదుగా ఉన్నవట. మనందరినీ దేవుడు నాటి ఎలాంటి పండిస్తుండరా అని తెంపి ఆ పండును తింటేనట, కచ్చేదట. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు పంట మొత్తం పాడైపోయిందని గుండెలు బాదుకొని ఏడుస్తున్నప్పుడు ఆయన పెదాలకు ఒక పండు దొరికిందండి. చివరిగా అనుకున్నాడు, ఇన్ని పండ్లు చేదైపోయినాయి కదా, ఇన్ని పండ్లు పాడైపోయినాయి కదా, తగలబెట్టేద్దామని పెట్రోల్ తీసుకున్నాడు, అగ్గిపుల్ల పక్కన పెట్టుకున్నాడు.
ఈ లోపల ఆయన నాసికకు బహుసుందరమైన వాసన వచ్చే ఒక పండు కనపడిందండి. ఈ లోపల ఆయన రుచి తగినటువంటి తీయని ఫలం ఇచ్చే ఒక చిన్న ద్రాక్ష పండు కనపడిందండి. ఒక్కసారిగా అగ్గి పెట్టే పక్కన పడేశాడు, ఆ కిరసనాయిల్ పక్కన పడేశాడు, ఆ పండు వైపు అలాగనే చూశాడు. ఒక్కసారి ఆ పండును తెంచి నోట్లో పెట్టుకున్నాడు. అబ్బా, తీయగా ఉంది, చాలా మధురంగా ఉంది, శ్రేష్టంగా ఉంది. ఆ పండు ఎవరు? ఆ చేదు పండుల మధ్య వికసించిన ఆ తీయని మధురమైన పండు ఎవరో? ఆది కాండానికి పదండి ఒక్కసారి. ఆది కాండం నిజంగా దేవుడు అర్థమైన వాడు ఎలా ఉంటాడో, దేవుణ్ణి ప్రేమించాలని చెప్పుకునేవాడు ఎలా ఉంటాడో, ఆ మహానుభావుడు సర్వ మానవాళకి ఒక నిదర్శనం అండి. మీకు అందరికీ తెలుసు ఆ మహానుభావుడు. 11వ అధ్యాయానికి రండి ఒకసారి. 11వ అధ్యాయానికి రండి. 11వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. 14వ వచనం. షేలహు 30 ఏండ్లు బ్రతికి ఏబెరును గణెను. షేలహు ఏబెరును గడిన తర్వాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఒక ఆయన పేరు కనపడుతుంది, ఆయన పేరు ఏబెరు. ఆయన పేరేంటి? ఏబెరు. ఈయన చాలా ప్రాముఖ్యుడు. నిజంగానండి, ప్రతి భాష వెనుక ఒక మూల పురుషుడు ఉంటాడండి బైబిల్లో. ప్రతి భాష వెనుక. ఈరోజు మనది ఏ భాష? తెలుగు భాష. తెలుగు అంటే అర్థం ఏంటో తెలుసా? తెలుగు అంటే అర్థం ఏంటో తెలుసా? తెలుగు అంటే తెనుగు అనే పదం నుంచి వచ్చింది. తెనుగు. అది కొన్నాళ్ళకు తెలుగుగా మరి. తెలుగు అంటే అర్థం ఏంటంటే తెన్ అంటే అర్థం ఏంటంటే దక్షిణము అని అర్థం. దక్షిణాది, సౌత్. అగ్గు అనగా ప్రయాణించటం అని అర్థం. ఈ తెలుగు అంటే దక్షిణం వైపు వెళ్ళిపోయిన వాళ్ళు మాట్లాడిన భాష. దానికి ఒక పదం, దానికి ఒక అర్థం. ప్రతిదానికి ఒక అర్థం ఉంటుందండి బైబిల్లో. ప్రతిదానికి ఒక అర్థం ఉంటుందండి. ఒక భాషలో అర్థం మనకు తెలియకపోవచ్చు, చాలా అర్థం ఉంది. ఈరోజు ఉపవాసం అంటున్నాం, మీకు అందరికి ఉపవాసం తెలుసు. ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఉప అంటే అర్థం ఏంటి? వాసం అంటే అర్థం ఏంటి? ఉప అనగా దగ్గరగా, వాసము అనగా నివసించటం, అనగా దేవునికి దగ్గరగా నివసించటం అని అర్థం. ఉపవాసము అంటే. గురువు అంటుంటాం, గురువు. గు అంటే ఏంటి? గు అనగా చీకటి. రువు అనగా తొలగించువాడు అని. ఇలా ప్రతిదానికి ఒక అర్థం ఉంది. ఈ విషయాలు మీకు అర్థమైతే, ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఆ వ్యక్తి పేరేంటి? ఏబెరు. ఆయన ఒక భాషను ప్రారంభించాడండి. ఆ భాషే హెబ్రీ భాష. ఏ భాష? హెబ్రీ. ఈరోజు మనం బైబిల్ రాయబడింది ఏ భాషలోనైనా పాత నిబంధన గ్రంథం అంటే ఏ భాష అని చెప్తున్నాం? హెబ్రీ భాష. ఈ హెబ్రీ భాషకు నాంది పలికిన వాడు, హెబ్రీ భాషను మొట్టమొదటిసారిగా కంఠంతో ఉపజల్పించిన వాడు ఏబెరు. అప్పుడప్పుడే హెబ్రీ భాష ప్రారంభమైంది. అప్పుడప్పుడే హీబ్రూ భాష ప్రారంభమైంది. తెలుగు ఇక్కడ ప్రారంభమైంది, తమిళ పక్కన ప్రారంభమైంది, కర్ణాటక అక్కడ ప్రారంభమైంది, ఒరియా భాష ప్రారంభమైంది, సంస్కృతం ప్రారంభమైంది. అన్ని భాషలాగే హెబ్రీ భాషను ఇతనే ప్రారంభించాడు. అతని పేరు ఏబెర్. ఇతని సంతానం గురించి మనం కొద్దిగా పరికరిస్తూ కిందకు వస్తే 20వ వచనం చదవండి. 20వ వచనం చదవండి. ఇతను కొంతమంది బిడ్డల్ని కన్నారు, వాళ్ళు మరొకరిని బిడ్డల్ని కన్నారు. వాళ్ళ గురించి రాసుకుంటూ వస్తున్నాడు. రయు 32 ఏండ్లు బ్రతికి సెరూగును గనెను. ఒక వ్యక్తి పేరు కనపడుతుంది ప్రారంభం. ఆ వ్యక్తి పేరేంటి? రయు. నెక్స్ట్ సెరూగు. ఇంకా రయు సెరూగును గనిన తర్వాత 207 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను గనెను. సెరూగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును గనెను. 3 పేర్లు కనపడుతున్నాయి. ఒక పేరు రయు, ఒక పేరు సెరూగు, ఒక పేరు నాహోరు. వీళ్ళ ముగ్గురండి చాలా గొప్ప వాళ్ళు. అంటే ఇప్పటికీ మీరు టర్కీ ప్రాంతానికి వెళ్ళండి. ఇప్పుడు ప్రజెంట్ ఎవరి దగ్గర డబ్బు నుండి బాగా ఎక్కువైపోతే టర్కీ ప్రాంతానికి వెళ్ళండి ఒకసారి. ఏరోప్లైన్ లో దిగంగానే 3 ఊర్లు కనపడతాయి మీకు దగ్గరలోనే. ఒక ఊరు పేరు రయ్యు. సార్ టాక్సీ కావాలా? ఏ ఊరు సార్? రయ్యు అంటారు. ఊరి పేరు రయ్యు. ఆటోస్ కనపడుతుంటారు సార్, సెరువు నడుస్తూ ఉంటారు అక్కడ ఊర్లోనే. ఇంకొక ఊరి పేరు కనపడుతుంది నాహోర్. 3 ఊర్లు ఉంటాయి అక్కడ. ఏటయ్యా ఎక్కడో విన్నట్టుందే అనుకుంటారు బైబిల్ చదివిన వాళ్ళైతే, పక్కన వాళ్ళకైతే తెలియదు. ఎవరి పేర్లు అయ్యా అంటే ఇది వీళ్ళ ముగ్గురు పేర్లు. ఆ రోజు పడింది ఆ ఊర్లకి. ఎందుకంటే
ఒక వ్యక్తికి ఊరి పేరు పెట్టారంటే, ఒక వ్యక్తి పేరును ఒక ఊరికి పెట్టారంటే ఆ వ్యక్తి చాలా గొప్పోడు, చాలా శ్రేష్ఠుడు అని అర్థం. అంతే కదండి. ఇప్పటికి మనకి మహబూబ్ నగర్ ఉంది. మహబూబ్ నగర్ పక్కనే కదా మనకి, ఈ కర్నూలు జిల్లాకు పక్కనే ఉంటుంది తెలంగాణలో. మెహబూబా ఆయన ఒక నిజాం. మెహబూబ్ అనేటువంటి నిజాం గారు తెలంగాణని పరిపాలించారు. అతని పేరును మర్చిపోలేక అతని పేరుకి ఎలాగైనా మనం ఘనత పెట్టాలి అని చెప్పి అతని పేరు నుంచి మెహబూబ్ అనే పేరుని తీసుకొని పెట్టారు. ఇప్పుడు మా గుంటూరు జిల్లా కింద ప్రకాశం జిల్లా ఉంటుంది. ప్రకాశం జిల్లా, ప్రకాశం అంటే ఎవరి పేరు మీకు అందరికీ తెలుసు. ఏ పంతులు గారు? టంగుటూరు ప్రకాశం పంతులు గారు. ఆయన చాలా గొప్పోడండి, ఆయన మర్చిపోకూడదని చాలా గొప్పోడు. ఆయన పేరు తీసుకొచ్చి జిల్లాకి పెట్టేశాం మనం. నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు. కర్నూలు ఒకప్పుడు మరొక పేరుతో పిలిచారు, కందవోడు అనేవాళ్ళు. ఈ విధంగా ఒక జిల్లాకి ఒక వ్యక్తి పేరు పెట్టారంటే ఆ వ్యక్తి చాలా గొప్పోడు. ఇప్పుడే మీకు చెప్పాను, అక్కడ 3 వ్యక్తుల పేర్లు పెట్టారు టర్కీలో. అంటే వీళ్ళు ఎవరన్నమాట, చాలా అబ్బో రయ్యు అనగానే నమస్కారం పెడతారు. అమ్మో చాలా గొప్ప ఆయన. సెరూగ్, నాహోర్ చాలా గొప్పోళ్ళు. వీళ్ళకి తర్వాత కాలంలో పుట్టినటువంటి సంతానం ఒక ఆయన ఉన్నాడండి. మనం అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా అతని దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదే 11వ అధ్యాయం 24వ వచనం చదవండి. నాహోరు 29 ఏండ్లు బతికి తెరహును కనిన. ఈ విలేజ్ కూడా ఉంటుంది ఇప్పుడు మీకు టర్కీకి వెళ్తే. ఇప్పటికి టెల్ తెరాహి అంటారు అక్కడ. ఆ ఊరి పేరు టెల్ తెరాహి. అంటే వీళ్ళందరూ కూడా ఎంత గొప్పలంటే వీళ్ళ పేర్లనే ఊర్లకు పెట్టేశారండి. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళ పేర్లనే ఊర్లకు పెట్టేశారు ఏకంగా. అంత గొప్పలు అన్నమాట వీళ్ళు. అలాంటి వాళ్ళకి 27లో ఏం జరిగింది చూడండి. 27 తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రహామును, నాహోరును, హారానును గనెను. ఎంతమందిని అన్నాడట? అబ్రహాముని, నాహోరుని, హారానుని. ఏమండి, ఈ తెరహుకి ఈ భూసంపన్నుడు, భూములు కలిగిన వాడు, ఈ గొప్పవాడు, ఊర్ల పేర్లే తన పేర్లుగా పెట్టుకోగలిగినటువంటి సమర్థుడు, వీరి గర్భాన్న ఒక పసివాడు, ఒక బుడ్డవాడు, ఒక చిన్నవాడు జన్మించాడండి. ఆ పసివాడి శిశువు పేరేంటో తెలుసా? ఎబ్రహాం. ఏంటైన పేరు? ఎబ్రాము. అబ్రాము. అబ్రాము అంటే అర్థం ఏంటంటే అబ్బా. ఈ రోజుకి మనం అబ్బా అంటాం. అబ్బాని ఎవరిని అంటాం కదా? అబ్బా అంటాం. తండ్రిని చాలా తమిళనాడు కానీ కొన్ని ప్రాంతాలు అప్ప అంటారు, ఇక్కడ పా అంటారు. బెంగాల్కి వెళ్తే అబ్బా అంటారు తండ్రిని. అయ్యా అలా అంటుంటాం కదా. అబ్బా. ర్యామ్ అనగా గొప్పోడు అని అర్థం. ర్యామ్ అనగా గొప్పవాడు. అబ్రామ్ అంటే గొప్ప తండ్రి, గొప్పోడు అవ్వాలీడు. నాకు నేనెంత పేరు పొందానో, నా పేరు ఎంత గొప్పదో, నా కొడుకు కూడా పెరిగి పెద్దోడైన తర్వాత మా పేర్లు ఎలాగైతే ఊర్లకు పెట్టారో మా కొడుకు పేరు కూడా అంత ఊర్లకు పెట్టాలి, అంత గొప్పోడు అవ్వాలి నా కొడుకు అని అతను ఒక పేరు పెట్టారండి. ఆ పేరు అబ్రాము. ఈ చిన్నోడు పుట్టినది మొదలుకొని విచిత్రమైన వ్యక్తి అండి. దేవుడి గురించి ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవాలని బహు ఉత్సుకత కలిగిన వాడు. మనం ఎలాంటి వాళ్ళమంటారండి, దేని చూపించి దేవుడు అన్నా నమ్మేస్తాం మనం. అంతేనా? మనం చిన్న రాయిని చూపించారే బాబు ఇదేరా దేవుడు, ఇదేరా మనల్ని కలిగిందంటే మనం నమ్మేస్తాం. చిన్న చెట్టును చూపించి ఇదేరా దేవుడు అంటే మనం నమ్మేస్తాం. కానీ అబ్రహాం గారికి ఆలోచన ఎక్కువ అండి. దేవుడు బాధపడుతూ, అరే దేవుడిగా మీరు వేటిని చేసుకుంటున్నారని అంటే ఇర్మియా గ్రంథంలో మంచి మాట అంటాడండి మనిషి సైకాలజీ గురించి. ఒకసారి మీరందరూ ఇర్మియా గ్రంథాన్ని తీయండి. ఇర్మియా గ్రంథము ఏమండి, ఒకసారి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 26 తీయండి. దేవుడు అనగా మనకు తండ్రి. దేవుడు అనగా మనకు తండ్రి అన్నమాట. ఆయన మనకు తండ్రి. దేవుడు అంటే తండ్రి. మనం ఎవరెవరిని తండ్రిగా చేసేసుకున్నామో అక్కడ దేవుడు బాధపడుతూ చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 2:26లో దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడుదురు. ఎవరితో చెప్పుకుంటున్నారంటే మనుషులట, ఇశ్రాయేలీలట. అయ్యా నువ్వు మాకు దేవుడివి, నువ్వే మాకు తండ్రివని ఎవరితో చెప్పుకుంటారంటే నీవు మాకు తండ్రివని రాణుతోను నీవేనని, అసలు మనిషి అన్న నేను పుట్టానంటే నీవే అని రాతితోనూ చెప్పుచు. మనం ఎవరితో చెప్తున్నట? ఏ కాలం అంటేనండి, ఆ కాలంలో యెహోవా దేవుని అందరూ మర్చిపోయారండి. సృష్టించిన వాళ్ళు అందరూ మర్చిపోయారండి. నోవహు జల ప్రళయం గతించిన కొన్నాళ్ళకే దేవుణ్ణి సమాజం మర్చిపోయింది.
దొరికిన మానునే దేవుడు అనుకుంది, దొరికిన రాయినే దేవుడు అనుకుంది, దొరికిన పుట్టని, దొరికిన చెట్టుని, ప్రతి దాన్ని దేవుడు అనుకుని గుడ్డి వాళ్ళుగా మారిపోయిన ఆ సమాజంలో ఈ చిన్నవాడికి ఒక ఆలోచన ప్రారంభమైందండి. ఒరే, రాతిని పట్టుకొని నా దేవుడు అంటున్నా, నన్ను పుట్టించినోడు వీడినేనంటున్నా, పుట్టించిన నేనే మాట్లాడాను అంటే, పుట్టిన నేనే మాట్లాడుతున్నానంటే నన్ను పుట్టించిన వాడు ఎలా ఉండాలి? ఒక ఆర్టిస్టు కన్నును బాగా గీసాడు అనుకోండి, మొనాలిసా తెలుసు కదా, మొనాలిసా చాలా ఫేమస్ ఆర్ట్. అది ఎందుకు ఫేమస్ అంటే ఆ కన్నును చాలా అద్భుతంగా గీశాడు. ఏడు కన్ను అద్భుతంగా గీయాలంటే ముందు నీకే ఉండాలి. గుడ్డోడు గీయలేడు కదా. కన్నును అద్భుతంగా గీయాలంటే ముందు వీడికి కన్ను ఉండాలి. చేతిని అద్భుతంగా గీస్తాడు. ఆ చేతిని కొన్ని బొమ్మలు ఉంటాయి, నిజంగా మనిషి అని మనకి ఆశ్చర్యం వేస్తూ ఉంటది. చేతిని అద్భుతంగా గీయాలంటే ముందు నీకే ఉండాలి, చెయ్యి ఉండాలి. అంటే కన్నును అద్భుతంగా గీయాలంటే నీకు కన్ను ఉండాలి, అనగా నువ్వు చూసే శక్తి ఉండాలి. చేతిని అద్భుతంగా గీయాలంటే ముందు నీకు చెయ్యి ఉండాలి, ఆ చెయ్యి ఉంటేనే నువ్వు చేతిని గీయగలుగుతావు. ఇప్పుడు మనల్ని దేవుడు సృజించాడు అనంటే మనకి ఏ అవయవాలైతే ఉన్నాయో వాటి శక్తి ఎవరికి ఉండాలి? మన కళ్ళున్నాయంటే ఆయనకే ఉండాలి, చూసే శక్తి ఉండాలి. మనకి వినికిడి శక్తి ఉందంటే ఆయనకే శక్తి ఉండాలి, వినికిడి ఉండాలి. మనకి 2 చేతులు ఉన్నాయంటే ఆయనకే ఉండాలి, చెయ్యగలిగిన శక్తి ఉండాలి. అబ్రహాం ఆలోచిస్తున్నాడంటే, అదేంట్రా బాబు, నేను రాయి దగ్గరికి పోయి నువ్వు నన్ను అన్నావని చెప్తున్నాను, నాకేమో కళ్ళున్నాయి, నన్ను గుర్తించింది రాయి అయితే మరి దీనికేంటి కళ్ళు లేవు, రాయిలాగా ఉందేంటి? ఆలోచన ఆలోచన ఆలోచన. మనకి అబ్రహాంకు తేడా ఏంటో చెప్పంటారా? మనం ప్రతిదాన్ని నమ్మేసుకుంటూ వెళ్ళిపోతాం, అబ్రహాము ప్రతిదాన్ని ఆలోచిస్తూ వెళ్తాడు. మాను దగ్గరికి వెళ్ళాడు, అదేంటి నాకంటే గొప్పదని ఉండాలి కదా మాను. ఎవరు ఆర్ట్ గొప్పదా, ఆర్టిస్ట్ గొప్పదా చెప్పండి? ఎవరు తాజ్ మహల్ గొప్పదా, షాజహాన్ గొప్పదా? కట్టించిన వాడు కట్టింపబడిన దానికంటే గొప్పవాడు, గొప్పవాడిగా ఉండాలి. ఇప్పుడు మనిషిని దేవుడు చేశాడంటే దేవుడు దేనికంటే గొప్పవాడై ఉండాలి? మనిషి కంటే గొప్పవాడై ఉండాలి. కానీ మనం దేనిలో చూసుకుంటున్నాం ఇప్పుడు దేవుణ్ణి? మనకంటే గొప్ప దానిలో చూస్తున్నావా, మనకంటే తక్కువ దానిలో చూస్తున్నావా? ఈరోజు చెట్టు మనకంటే తక్కువదా, మనకంటే గొప్పదా? అది మనం నీళ్లు పోస్తేనే పెరగగలిగింది. మనం సక్రమంగా వంగకుండా మనం గడితేనే నిదారంగా ఉండగలిగితే. అంటే మన ద్వారా పెరిగే మొక్కలు మనల్ని పెంచిన మన తండ్రిని చూసుకుంటే ఏమాత్రం సమంజసం చెప్పండి? ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉండేవాడండి. ఒకసారి మీరు యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం చూస్తే, మిగతా అంతకు మునుపు అబ్రహాము మునుపు వరకు కూడా దేవుడి గురించి ఆలోచించిన వాడు లేనే లేడు అసలు ఈ ప్రకృతిలో. ప్రతి పండు చేతి పండే, కనిపించిన ప్రతిదాని దేవుడు అనుకొని వెళ్ళిపోయారు. 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం 2వ వచనం చదవండి. యెహోషువ గ్రంథము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునది ఏమనగా, ఆది కాలము నుండి, ఇప్పటి నుంచి కాదు ఆది కాలం, ఆదాము కాలం తర్వాత నుంచి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు అబ్రహాం గురించి. నాయన, అబ్రహాం ఎంత గొప్పోడో తెలుసా మీకు? ఆది కాలం నుండి ఎవ్వరు నేను గుర్తుపట్టలేకపోయాడు ఆదాము తర్వాత. ఆది కాలం నుండి కనిపించిన ప్రతిదాన్ని దేవుడు అనుకుని బతికేశారు. వీళ్ళ నాన్నైన తెరహు కూడా అదే అనుకున్నాడు. కానీ చిన్నవాడి రాకతో తరం మారిందిరా అని చెప్తున్నాడండి. చిన్నప్పటి నుంచి ఒకటే ఆశ, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎలా ఉంటాడు, నన్ను కలిగించిన వాడు ఎలా ఉంటాడు, నాకు మాటనిచ్చిన వాడు ఎలా ఉంటాడు. ఏమని నిజంగా చెప్పండి, మీరు ఏనాడైనా దేవుడి కోసం వెతకాలనే తపన కనపడిందండి? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. స్కూలుకు పంపిన కుమారుడు 5 గంటలకల్లా బడికి రాకపోతే ఒక తల్లి ఎంత పరిగెత్తుకుంటూ వెతుకుతూ ఉంటదండి. ఆ కన్నులు అలా చూస్తూ ఉంటాయండి. మార్గం మధ్యలో పోయిన బంగారపు గొలుసు ఏ దారిలో పోయిందో వెతుక్కుంటూ ఎంత సునిశ్చితంగా వెతుక్కుంటూ పోతామండి ఆ రోడ్లో. మనం
ఏదైనా ఒక 500 కాగితం వెళ్ళేటప్పుడు పడిపోయింది అనుకోండి, వచ్చేటప్పుడు దారి మధ్యలో, దానికోసం ఎంతగా కళ్ళు వెంపర్లాడుతూ వెళ్తుంటే ఆ రూట్లో ఎక్కడుంది సునిశ్చితంగా ప్రతి అడుగు పరీక్షించుకుంటూ వెళ్ళిపోతాం కదా. పోయిన ఒక 500 నోటు మీద నీకున్న శ్రద్ధ, స్కూల్కి వెళ్ళిన కొడుకు గంట ఆలస్యమైతే వాడి మీద నీకున్న శ్రద్ధ, అసలు నీ దేవుడు ఎక్కడున్నాడో ఆయన ఈ కళ్ళతో ఏనాడైనా అలా వెతికి చూసారా? ప్రకృతిని ఏనాడైనా అడిగారా? కనీసం ఎవ్వరూ అడగలేదండి. అబ్రహాము అడిగాడు. నన్ను కలిగించిన వాడు ఎలాగుంటాడని ఒక ఆశ అబ్రహామును దేవుడు వైపు పరిగెత్తించింది. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు ఎత్తికాడండి. మొసలోడైపోయాడండి. పెళ్లి చేసుకున్నాడండి. ఆయన సతీమణి పేరేంటి? సారా. ఈమె కూడా చాలా మంచిదండి. ఈమె ఎంత మంచిదంటేనండి, ముసలామైనా సరే దేవుడంటే, దేవుని జనులండగా దేవుడు అంటే ఇష్టం అండి. ఉదాహరణకి మీకు 18వ అధ్యాయం ఆదికాండం తీయండి. సారా ఎంత గొప్పగా ఒక ఉదాహరణ చూపిస్తానండి మీకు. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము. ఏమండి, దేవదూతలు వచ్చి అబ్రహాం దగ్గరికి విజిట్ చేయడానికి వస్తారండి. వాళ్ళు దేవదూతలని అబ్రహాంకి తెలీదు. మనుష్యుల రూపంలో వస్తారు దేవదూతలు. మనుష్యులనే అనుకుంటారు అక్కడ అబ్రహాము. అప్పుడు వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు 6వ వచనంలో ఏం జరిగిందంటే, 6 అబ్రహాము గుడారంలో ఉన్న సారే వాళ్ళు వచ్చారు. 3 మనుషులు వచ్చారు. అబ్రహాం చూశారు, అది మన ఇంటికి అతిథులు వచ్చారు. వెంటనే పరిగెత్తాడు. నా ఏం చేస్తే సారా యొక్కడు, త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి. ఎన్ని మాణికలు అనగా సుమారు 26 కేజీలు. 3 మాణికలు అంటే సుమారుగా ఈ రోజు లెక్క కొలమానం తీస్తే 26 కేజీల పిండి, గోధుమ పిండి. 26 కేజీల గోధుమ పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడండి. అప్పటికం వయసు ఎంత? సుమారుగా 70 ఏళ్ళు ఉంటాయండి. 60, సుమారుగా 60 ఏళ్ళు ఉంటాయి అప్పుడు. ఏమంటే మీరు కూడా చాలా మంది ఇక్కడ రొట్టెలు బాగా అలవాటు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి కదా. అన్నం తినే ముందు ఖచ్చితంగా 1-2 చపాతీలు తింటారు. ఇక్కడ రొట్టెలు తింటారు కదా. వెరీ గుడ్. ఏమంటే 1 కేజీ, 2 కేజీలు, 3 కేజీలు పిండిని పిసకాలంటే కష్టం అంటారా, సులభం అంటారా? ఆ గోధుమ పిండి అంతా తీసుకొని వచ్చి దానిలో నీళ్లు పోసి ఈ 2 చేతులతో గట్టిగా వాటిని బాగా పిసికి భయంకరంగా మొత్తం కలిసి మిళితమైపోయేటట్లు చేసేటప్పుడు చేతులన్నీ ఏమైపోతాయండి? యవనస్తుడికి అప్పచెప్పినా 2 నిమిషాలు ఆరికి చేసినప్పుడు పుట్టేస్తాయి. అవునా? అలాంటిది ఆ వయసు ఎంత? అప్పుడు ఆ వయసు ఎంత? 60 ఏండ్లు, 70 ఏండ్లు ముసళ్ళు అయిపోయింది. ఆ వయసులో అబ్రహాము 25 కేజీలు తీసుకొచ్చి ముందు పెట్టాడు. 10 కేజీల బియ్యం బస్తా ఉంటది కదా, అంత బస్తా నిండా గోధుమ పిండి తెచ్చి ఆ ముందు ఇదంతా పిసుకున్నాక 1 గంటలో కావాలన్నాడు. ఏం అడగదు, సారాకుండా మంచుకుని ఉంటుంది తెలుసా. భర్త ఆజ్ఞాపిస్తే శిరస్సు వంచి చేసుకుంటూ వెళ్ళిపోయింది అంతే. ఏం మాట్లాడదాం. ఏమో గుణగణాలు ఇంకా చాలా గొప్ప. తర్వాత మనం ముందుకెళ్ళకుండా చర్చించుకుందాం. ఎంత గొప్పదంటే 25 కేజీల పిండి ముందు పెట్టినా అలిసిపోకుండా ఆ ముసలిది దేవుడి కోసం పిసికి భయంకరంగా వాటిని కష్టపడిందండి. ఆ ముసలి చేతులతో, వృద్ధాప్య హస్తాలతో. అబ్రహాం కూడా ఎంత గొప్పదంటానండి, దేవుడు అంటే ఎంత ఇష్టం అంటారండి. చదవండి. అబ్రహాము పశువుల మందను పరిగెత్తుకొని మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించును. వాడు దాన్ని త్వరగా సిద్ధము చేసిన తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారు ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి వద్ద చెట్టు క్రింద నుంచుని. అబ్రహాం ఎంత గొప్పోడంటే, దేవుడు అంటే ఎంత పిచ్చి అంటారండి. దేవుడు వర్తమానం మోసుకొస్తున్నారని మనుషులకి అన్నం పెట్టి కూర్చోక్కనట్టు నుంచుని చేతులు కట్టుకున్నాడంట చెట్టు కింద. ఎవరిని ఇప్పుడు మీరు చాలా మంది ఉన్నారు. అన్నం వడ్డించే ముందు పక్కన కనీసం కూర్చుంటారు కదా, కనీసం కూర్చొని నిదానంగా అన్నం వడ్డించే వాళ్ళం మనందరం. అబ్రహాముకు 70-80 ఏళ్ళు వస్తేనట్టండి వాళ్ళు అన్నం తింటున్నారు. అమ్మో నేను కూర్చోకూడదు. దేవుడు అంటే ఎంత ప్రేమ అంటే, ఎంత ఇష్టం అంటే, ఎంత పిచ్చి అంటే 70 ఏళ్ల ముసలోడు ఉనిగిపోతూ అక్కడ చెట్టు కింద అలా కూర్చున్నాడటండి, నుంచున్నాడటండి. వాడు తింటున్నంతసేపు నుంచుని ఉన్నాడట. పరిగెత్తాడని ఉంటుంది ఆ పైన వచనాలు మీరు చదివితే. చాలా ఇష్టం ఉండే. కానీ లోతు భార్య అలాంటిది కాదండి. పక్క అధ్యాయంలోనే దేవుడు క్లారిటీ. 19వ అధ్యాయం అండి. అదే 3 దేవదూతల్లోకి 2 దేవదూతలు మళ్ళీ లోతు దగ్గరకు వచ్చారు. అబ్రహాం దగ్గర ఆతిథ్యం స్వీకరించారు. సారా ఎంత గొప్పదో చూశారు. అబ్రహాం ఎంత గొప్పదో చూశారు. ఇప్పుడు 19వ అధ్యాయంలో లోతు దగ్గరకు వచ్చారు. చదవండి. ఆ సాయంకాలం ముందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పుడు లోతు అన్న సందర్భం మీకు 3వ వచనం 3 ఆయనను అతడు
దేవదూతలు అంటారు మేము వెళ్ళిపోతాం ఆయన ఈ రోజుకి మీరే ఉండని అంటే లేదని బలవంతం చేస్తాడు. ఆయన మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతను తట్టు తిరిగి అతను ఇంట ప్రవేశించారు. లోతు గారి ఇంటికి వెళ్ళారట దేవదూతలు. నెక్స్ట్, అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా, అతడు ఆమె కాదు అతడు మగాడ ఆమె అని అర్థం. అతడు అంటే అదిటి భార్య ఏమైంది? లేదా చచ్చిపోయింది? అది చచ్చిందా బతికుందా? ఇంకా సారామ్మని చూపించాడు. సారామ్మ వచ్చింది చక్కగా. అబ్రహామును గుర్తు చేశాడు, కష్టపడిన సారాన్ని గుర్తు చేశాడు. పైగా 3 మాణికలు అంటే ఎంత కష్టమో కూడా అక్కడ రాయించాడు. మరి అబ్రహాము దగ్గరికి వెళ్ళినప్పుడు సారా పాత్ర కనపడుతుంది, లోతు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి లోతు భార్య పాత్ర ఏమైపోయింది? రొట్టెలు కూడా కాల్చింది ఎవరట అక్కడ? మన చదవండి, జాగ్రత్తగా చదవండి. అక్కడ మీరు ఏమంటారు? ఆమె కాదు అతడు అనగా లోతు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా అనగా ఇంతకు రొట్టెలు కాల్చేవాడు ఎవరు? రొట్టెలు కాల్చేవాడు కూడా ఎవరు? లోతే. అంటే భార్య సహకరించలేదా? అసలు పేరు కూడా రాయించలేదంటే ఎంత దౌర్భాగ్యపు గుట్టు పరిస్థితుల్లో ఉందో ఆలోచించండి. దేవుడండి వెంటనే ఎవరికి శిక్ష విధించడండి. మనం అనుకుంటాం ఏది వెనక మాలకు తిరిగి చూసినందుకు లోతు భార్య ఉపస్తంభం అయిపోయింది అనుకోమాకండి. ఎప్పుడు పాపం అప్పుడు పండిందంటే. ఇక్కడ 19వ అధ్యాయంలో దాని బతుకంటే దేవుడు రాయించాడు. ఎంత దరిద్ర బతుకంటే ఇంటికి అతిథులు వచ్చినప్పుడు రొట్టెలు కూడా ముగ్గురే కాల్చుకోవాల్సి వచ్చింది. మరి పిల్లం ఎక్కడికి పోయింది? భార్య ఎక్కడికి పోయింది? దాని చేతులు ఏమైపోయినాయి? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. అక్కడే దాని నిర్లక్ష్యం, అక్కడే దాని దౌర్భాగ్యతనం, అక్కడే దేవుడి పట్ల తనకి లేని భయం భక్తి ఏమైపోతుంది? అక్కడే 19లోనే నిలిచిపోతుంది. అంత తేడా ఉందండి వాళ్ళిద్దరికి. ఎంత గొప్పగా ప్రేమించాడు సారా అబ్రహాము దేవుణ్ణి. ఎంత గొప్ప వాళ్ళంటేనండి వీళ్ళు దేవుడు వీళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే ఇంత పిచ్చి ఉంది కాబట్టి దేవుడు మొదటి నుంచే వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. 11వ అధ్యాయానికి రండి ఒకసారి మీరు. 12వ అధ్యాయానికి రండి. ఏమంటే వీలైనంత వరకు ఈ ముఖ్యమైన అంశాలను మనం భక్తి జీవితంలో నుంచి ప్రారంభించుకున్నాం. 12వ అధ్యాయం ప్రారంభించినాను కదా. యెహోవా అంటున్నాడు, నాయన నీ భక్తి నాకు చాలా బాగా నచ్చింది నాయన. అంతకు ముందు కూడా ఇదే భక్తి, ఆ తర్వాత ఇదే భక్తి. నీ భక్తి నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. మిస్టర్ ఇబ్రాహిం, అమ్మా చెప్పండి ప్రభు చిత్తం నాయనా. నువ్వు లే నాయన, నువ్వు లేచి ఎక్కడెక్కడ నుంచి బయలుదేరాలో తెలుసా? ఎక్కడెక్కడి నుంచి? నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరు. ఏమండి, ఎవరైనా మహా అయితే రాష్ట్రాన్ని విడిచిపెట్టి పక్క రాష్ట్రానికి వెళ్ళమంటే బాగుంటుంది. మీలో ఎవరినైనా మీరు లేచి అర్జెంటుగా పాకిస్తాన్ లాహోర్కి వెళ్ళమంటే ఎంతమంది వెళ్తారండి? వెళ్తారా? పాకిస్తాన్ అనగానే సగం గుండె దిగజారిపోయి కిందకి. నాయన బతుకుంటే బొలిసాగిని బతకొచ్చు, నేను మాత్రం పాకిస్తాన్కి వెళ్ళనంట. పక్క రాష్ట్రానికి వెళ్ళి బతకటమే చేత కాదు మనకి. ఆ ముసలుడు ఏమండి 70 ఏళ్ల వయసు అంటే సుమారుగా. ఇప్పుడు ఎన్ని ఏళ్ల వయసు అంటే అప్పుడు అబ్రహాంకి ఒకసారి చూడండి. 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4 యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళిన. అబ్రాహాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల వాడు. ఎన్నేళ్ళట? 75 years old. 75 ఏళ్ళు. 75 ఏళ్ళు అంటే శక్తి, కండలు బాగుంటాయంటారా? ఎలా ఉంటాయి? కండలు ఉంటాయి గట్టిగా? ఉండవండి. జుట్టు మనలాగా నల్లగా ఉండిద్ది ఏంటి? ఉండదండి. మనకు మళ్ళీ చక్కగా స్ట్రాంగ్ గా నుంచోగలుగుతారు. 6 ప్యాక్ బాడీ ఏమైనా ఉంటుంది అనుకున్నారేంటి? ఉండదండి. 75 ఏళ్ళు అంటే నడుము అప్పటికే వంగిపోతుంది. ఇప్పుడు చాలా మంది 75 ఏళ్ళు ఉన్నారు కదా. ఏమంటే చర్మం అంతా ముడతలు పడిపోయి, జుట్టంతా నరిసిపోయి, పళ్ళల్లో బలం తగ్గి, కళ్ళల్లో చూపు శక్తి తగ్గి, చెవిలో వినికిడి శక్తి తగ్గి, మనిషి కట్టండి 70 ఏళ్ళు దాటంగానే ఒక పరిణామం చోటు చేసుకునేది ఏంటో తెలుసా? ఈ నాలుక ఇప్పుడైతే సుమారుగా ఒక 90 కోట్ల రుచులను గ్రహించగలదు ఈ నాలుక. ఇప్పుడు ఈ వయసులో 70 దాటిని అనుకోండి, 90 కోట్లు కాదు, సగంలో సగం కూడా గుర్తుపట్టలేదట టేస్ట్ని. అందుకని అప్పుడప్పుడు ముసలోళ్ళు చూడండి, ఉప్పు వేస్తాడు, బాగానే వేస్తుంది కూరలో. అమ్మ ఉప్పు లేదో తొందరగా రావనిద్ది. అదే నేను వేసాననే చెప్పిద్ది. అంటే ఉప్పు కూడా పసిగట్టలేరు. చక్కెర ఎంత వేసుకున్నా కాఫీ వచ్చింది అనుకోండి, ఏంటి చక్కెర లేదనిద్ది. నేను వేసానన్నా కానీ బంధు అంటే టేస్ట్ పసిగట్టలేదు.
పలుకుతున్నది నాలుక. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన ముసలోడు, 70 ఏళ్ళు దాటిపోయిన ముసలోడటండి, నాయన నువ్వు నీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పాడండి. ఈ బంధువుల్లో ఏమంటే మీరు ఎంతమంది బంధువుల్ని విడిచిపెట్టి రాగలరండి? మనకు చాలా మందికి బంధువుల్ని విడనాడాలంటే చాలా దుఃఖాక్రాంతం అండి. చాలా మందికి బంధు ప్రీతి ఎక్కువ. కొంతమంది అంటేనండి అసలు ఇల్లుని విడిచిపెట్టండి. అప్పుడప్పుడు కొంతమంది కొడుకులు అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉంటారు. అమ్మ రావే, ఇక్కడ అమెరికాలో బాగుంటది, చక్కగా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయంటే, మన ఇంటిని విడిచిపెట్టి నేను రాలేను నాయన, నువ్వు ఎప్పుడో నొక్కిపోతుండని చెప్తూ ఉంటారు. అంటే ఇంటి పట్ల మనకేముంటుంది? మమకారం. మన ఊరంటే మనకేంటి? మమకారం. అంతే కదండి. మీరు ఏదో ఊర్లకు పోతుంటారు, చాలా మంది చెప్పారు అది గుంటూరుకి ఎక్కువ పోతుంటారట ఇక్కడి నుంచి. ఒకవేళ అక్కడికి పోయినా అక్కడ ఫెసిలిటీస్ బాగున్న మరలా తిరిగి మీరు ఎక్కడికి వచ్చేస్తారు? ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? ఇక్కడ బంగారం దొరుకుతుంది నేలల్లో. ఎందుకు వస్తున్నారు? బంగారం గన్లు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? ఏమన్నా ఇక్కడ ఏమి బొగ్గులు తప్ప. అయినా కానీ ఎందుకు వస్తున్నారు? సొంత ఇల్లు అంటే, సొంత ఊరంటే మనకేంటి? అది ఎడారైనా సరే సొంత ఊరంటే మమకారం అండి. అలాంటిది ఆ సొంత ఊరిని విడిచిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోమంటున్నాడు దేవుడు అబ్రహాంతో. శాశ్వతంగా వెళ్ళిపోయి ఊరొద్దు నీకు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? బంధువులు కూడా నీకు వద్దు అంటున్నారు. అయ్యా 70 ఏండ్ల ముసలోన్నయ్యా. అప్పటికి అబ్రహాంకు కొడుకు కూడా లేడండి. ఏమంటే సొంత కొడుకు లేకపోతే వృద్ధాప్యం చూసుకోవాల్సిన ఎవరున్నారు చెప్పండి? ఇంకా వృద్ధాప్యం వచ్చిందండి ముసలోళ్ళకి, సొంత కొడుకు లేదు, పిల్లలు పుట్టలేదు. వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరు తీసుకుంటారు? వాళ్ళ దగ్గర చుట్టం వాళ్ళు, వాళ్ళ అన్న కొడుకులో లేకపోతే వాళ్ళ తమ్ముడు కొడుకులో మేనల్లుల్లో వాళ్ళు ఇల్లు తీసుకుంటారు. దేవుడు ఇక్కడ అబ్రహాంతో అంటున్నాడు, వాళ్ళు కూడా నీకు వద్దు, ముందు నువ్వు లేచి వెళ్ళిపో అంటున్నాడు. అప్పటికి బయలుదేరే సమయానికి వయసు ఎంతంట? 75 ఏండ్లు. 75 ఏండ్లు. ఆ వృద్ధుడు ఆ ఎడారిలో నుంచి బయలుదేరి, అక్కడంతా ఖర్జూరపు చెట్లు ఎక్కువ ఉంటాయండి. చల్లగా ఖర్జూరపు చెట్ల మధ్య ఉండేటువంటి ప్రాంతంలో నివసించే అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమైన, నువ్వు లేచి బయలుదేరనమని హఠాత్తుగా భూములన్నీ విడిచిపెట్టాడు. ఎన్ని ఎకరాలండి? మీకెన్ని ఎకరాలు? మీ మల్లన హట్టి సరిపోదు అబ్రహాం గారికి ఉన్న ఆస్తి ముందు తెలుసా మీకు? మీ ఊరుకుండా మల్లన హట్టి కర్నూలు కలిపినా పనికిరాదు. అన్ని ఆస్తులు ఉన్నాయి ఆయనకి అక్కడ. ఆయన కన్నెర్ర చేస్తే, కనుచూపు పైకెత్తితే ఆయన భూమి చివరి కొన ఎక్కడుందో కూడా ఆయనకి తెలియదు. అంత ఆస్తులు, అంత భూసంపన్నుడు ఆయన. అందుకనే పేర్లు పెట్టారు, గ్రామాలందరికీ వీళ్ళ పేర్లు పెట్టుకున్నారు. అంతటి గొప్ప వ్యక్తి దేవుడు లెగు అనగానే దేవుడు ప్రేమ బాగా అర్థమైనడు కదండి. లెగిచాడండి. లెగిచి మారు మాట్లాడకుండా ఊరుని విడిచి బయలుదేరాడండి. బంధువుని విడిచిపెట్టి బయలుదేరాడండి. మీలో ఎంతమంది బయలుదేరగలరు చెప్పండి? రాత్రి దేవుడు ప్రత్యక్షమే మల్లనహట్టి కొద్దు, గుంటూరు కొద్దులో కానీ ఆఫ్ఘనిస్తాన్ బయలుదేరి అన్నారు అనుకోండి, ఎంతమంది వెళ్తారు? పొద్దున పేరకలు వచ్చిన పాస్టర్ గారు అంటారు వచ్చి. అదే కదా, మనకేమన్నా మంచి కళ వస్తే అది దేవుడు చెప్పిన కళ, మనకు కొద్దిగా వ్యతిరేకంగా కళ వస్తే అది పేరకళ అన్నమాట మనకి. అబ్రహాంకి 75 ఏండ్ల వయసులో ముసలోడు ప్రశాంతంగా మంచం మీద పడుకుంటే దేవుడు వచ్చి, నాయన నువ్వు లేరా, నువ్వు లేచి బయలుదేరంటే మారు మాట్లాడకుండా బయలుదేరాడు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఆయన ఏ ఊరికి వెళ్ళాలా ఊరి పేరు కూడా ఆయనకి తెలియదు. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. అబ్రహాం దేవుడు అర్థమైనోడు ఎలా ఉంటాడంటేనండి, దేవుడు అంటే పిచ్చి పెట్టినోడు, దేవుని బాగా ఎరిగినోడు ఎలా ఉంటాడంటేనండి, ఒకసారి హెబ్రీయులకి అపోస్తలుడైన పౌలు గారి పత్రికను రాస్తూ 8వ అధ్యాయంలో, అంటే 11వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడు చూడండి. 11వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడు చూడండి. అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తన స్వాస్థ్యముగా పొందని ఉన్న ప్రదేశములకు బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగక బయలు వెళ్ళను. ఎక్కడికి వెళ్ళాలను అంట? అది కూడా ఇప్పుడు మీరందరూ నర్సప్ ఫోన్ చేశాడన్నా, మాకు డేట్లు తేడన్నా అన్నాడు. ఇప్పుడు కష్టం, నేను చాలా పనుల్లో ఉన్నాను, వచ్చే నెల ఇస్తాను అప్పుడు తీసుకోంటున్నా అన్నా. లేదన్నా మా వాళ్ళందరూ అటువైపు వెళ్ళిపోతారు, వలసలకు వెళ్ళిపోతారు, మళ్ళీ ఇప్పుడల్లా రారాళ్ళు అన్నాడు. ఏ ఊరికి వెళ్తారు ఏంటి అంత దూరం అంటే, మీ ఊర్లో అయిపోయానన్నా అటువైపు పోతుంటారన్నా అని చెప్పాడు. అంటే మనకి ఒక ఊరు బయలుదేరాలి అన్నప్పుడు ఆ ఊరి పేరేంటో మనకేం తెలుసు? ఇప్పుడు మీరందరూ ఈ మీటింగ్ అయిపోయిందంటే బయలుదేరి వెళ్ళిపోతారట, నాకు దొరికిన సమాచారం అది. ఆ ఊరి పేరు తెలిసి వెళ్తారా, తెలియకుండా వెళ్తున్నారు చెప్పండి? బస్సు ఎక్కుతారా? బస్సు ట్రైన్ ఏదో ఒకటి ఎక్కుతారు కదా, ఎక్కితే కండక్టర్ వేస్తాడు, ఏమన్నా ఏ ఊరు నా తెలియదు సార్ అన్నారు అనుకోండి, నా తెలియదు సార్ అన్నాడు అనుకోండి, ఏమంటారు?
ముందు బస్ డ్రైవర్ ముందు ఒకసారి కార్ ఆఫ్ అంటాడు, లేదా బస్ ఆఫ్ అంటాడు, మెడబెట్టుకుని బయటకు దోస్తాడు. అంటే ఏ ఊరికి వెళ్ళాలో తెలియకుండా ఎక్కామనుకో బస్సు, పిచ్చోడు అంటారు. నేను అబ్రహాం గారి దేవుడు అంటే అంత పిచ్చి అంటేనండి, నువ్వు బయలుదేరమన్నాడా, నువ్వు నేనైతే ఏ ఊరు అని అడుగుతాం అంతేనా? ఎవరినైనా మీలో పిలిచి అమ్మా అక్కడికి వెళ్ళి నాకు కావాల్సిన వస్తువు అంటే ఎక్కడికి సార్ అని అంటారా? అడగరా? అంటారు. అవుతారు, అది వెళ్ళిపోతారు గుడ్డకి జూలో పడ్డట్టు. అడుగుతారు కదా, ఎక్కడికి సార్, ఎక్కడికి సార్, ఎక్కడికి వెళ్ళాలి సార్? అబ్రహాం గారు ఎలా అంటాడంటే కనీసం క్వశ్చన్ కూడా లేదంటే దేవుడు ప్రత్యక్షపడి అబ్రహాం నువ్వు లెట్స్ గో వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నాడండి. నో క్వశ్చన్స్, ఎలాంటి ప్రశ్న లేదు. ప్రభు ఎక్కడికి డౌట్ కూడా లేదు. దేవుడు అంటే అంత పిచ్చోడంటే దేవుడికి తెలియదు చెప్పడం, దేవుడు చెప్పలేదంటే ఆయనకి ఇష్టం లేదనుకున్నాడంటే బయలుదేరాడంతే. ఊరు పేరు కూడా తెలియదు. అందరు రోడ్డు మీద వెళ్తున్నాడు అబ్రహాం అందరూ అడుగుతున్నారు, అబ్రహాం ఎక్కడ దాకాయా, ఏ ఊరు, ఎప్పుడు బయటికి వెళ్ళేవాడు కాదు, నువ్వు ముసలోడు అయిపోయావు, పాపం భూములు చాలా ఉన్నాయి, బిడ్డలు లేరు నీకు, ఎక్కడికి పోతున్నావు అడుగుతారు. అడగరా చెప్పండి. ఈ సడన్ గా ఇల్లు ఖాళీ చేసి బయలుదేరుతున్నారండి. పెట్ట మొత్తం ఉంది, పెద్ద లగేజ్ ఉంది, నీ చుట్టాలు పక్కల అందరు పొద్దున బ్రష్ చేస్తున్నారు రోడ్డు అన్నమాట, మీరు అలా వెళ్తున్నారు. అడుగుతారా అడగరా మిమ్మల్ని? ఏమని అడుగుతారు? ఎక్కడికమ్మా ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అడుగుతారా లేదా? అబ్రహాం గారిని పొద్దున అందరూ అడుగుతున్నారు, ఎక్కడికి నాకు తెలియదు అంటున్నాడు. ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. ప్రజలందరూ ఇటు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఇటు వీడు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు అంటున్నాడు. ఇటు పిచ్చేమని పట్టిందా వీడికి? వృద్ధుడైపోయాడు, పిల్లలు లేరు, పిల్లలు లేక మానసిక వేదనకు గురైతే పిచ్చోళ్ళు ఏమైనా మారిపోయాడు. ఇటు వీడు పిచ్చోడు ముద్ర వేసేసారండి అబ్రహాం గారి మీద. అయినా కానీ పట్టించుకోలేదంటే. పైగా ఇంట్లో వాళ్ళందరూ ఒకటే వ్యతిరేకత. దేవుడు ప్రత్యక్షమయ్యాడని చెప్తున్నాడు. వాళ్ళ నాన్న వచ్చాడు, నాయన అబ్రాహ్మా దేవుడు ఎవరో ప్రత్యక్షమయ్యాడు అంటున్నావు, నిన్నటి నుంచి ఒకటే గొడవ చేస్తున్నావు, ఏదో ఊరు వెళ్ళమని చెప్తున్నాడు అన్న, ఆ ఊరి పేరు అయితే తెలియదు అన్నావు. కనీసం ప్రత్యక్షమైన దేవుడి పేరు ఏమైనా నీకు తెలుసా? చెప్పగలవా? మనం పూజిస్తున్నాం, మనం చాలా విగ్రహాలను పూజిస్తున్నాం. అదిగో ఆ దేవత పేరు నున్న, అనగా చంద్రుడు దేవత అని అర్థం. ప్రతి దేవుడికి ఒక పేరు ఉంటుంది. నీకు ఏ దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఆ దేవుడి పేరు, ఆ దేవుడి వివరాలు, ఆ దేవుడు ఆధార్ కార్డు ఏమైనా చెప్పగలుగుతావు అన్నారు. అది కూడా లేదు. నిర్గమకాండం 6వ అధ్యాయం తీయండి ఒకసారి. నిర్గమకాండం బయలుదేరే సమయానికి అబ్రహాము పరిస్థితి ఎలా ఉందంటే, నిర్గమకాండము ఏమండి 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. దేవుడు అంటున్నాడు, యెహోవా అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవాను నా నామమును నేను వారికి తెలియబడలేదు. అసలు యెహోవా అనే ఈ నామంతో నేను వాళ్ళకి తెలియబడలేదని చెప్తున్నాడు. నామానికి అర్థం కూడా తెలియదట. ఏ దేవుడయ్యా నీకు ప్రత్యక్షమైంది? నామానికి అర్థం ఆయనకి తెలియదు. ఏ ఊరికి వెళ్ళాలి? ఊరి పేరు తెలియదు. ప్రత్యక్షమైన దేవుడు ఎవరు? ఆ పేరు తెలియదు. అదేంటి? ఏమంటారు చెప్పండి? ఇప్పుడు పిచ్చోడు అంటారు లేదా? మీకు ఇందాక నేను అన్నట్లుగానే బస్సు ఎక్కిన తర్వాత ఊరి పేరు తెలియదు అన్నప్పుడు పిచ్చోడు అనుకుంటారు. సరే ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరు రమ్మన్నారంటే ఆ రమ్మన్నారు పేరు కూడా తెలియదు అన్నావు అనుకో, ఎట్లుంటుంది? ఎక్కడికి బయలుదేరుతున్నారు అన్నారు, ఆయన పిలిచాడండి వెళ్తున్నాను అన్నావు, ఎవర్రా బాబా ఆయనంటే నాకు తెలియదు అన్నావు, ఎట్లుంటుంది? పిచ్చోళ్ళలాగా ఉంటుందా? అబ్రహాం గారి పరిస్థితి అదేనండి. మొదట్లోనే పిచ్చోడు అనేసారండి. సరే బయలుదేరదాం అనుకున్నాడు, లగేజ్ అంతా చదువుకున్నాడు, తట్ట బుట్ట మొత్తం చదివేశాడు, బయలుదేరదాం అనుకున్నాడు. వాళ్ళ నాన్న కూడా వద్దురా అన్నాడు. లేదు నాన్న, నాకు దేవుడు అంటే చాలా పిచ్చి నాన్న, నేను ఉండలేను నాన్న ఆయనకి వ్యతిరేకంగా, నువ్వు కూడా వస్తే రా నాన్న అన్నాడు. వాళ్ళ నాన్నను కూడా తీసుకెళ్ళిపోయాడు. దానికంటే ముందుగా ఆయన బయలుదేరే సమయానికి ఎంతటి దుఃఖ పరిస్థితి ఎదురైంటేనంటేనండి 11వ అధ్యాయం అండి. దేవుడు ప్రత్యక్షంగా బయలుదేరమన్నప్పుడు బయలుదేరబోతున్నాడు. 27వ వచనం ఏమైంది చదవండి. ఆదికాండము 11వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండం 11వ అధ్యాయం 27. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రాహామును నాహోరును హారోనును కలిను. అదంతా అయిపోయిన తర్వాత హారాను లోతును కలిను. 28. హారాను బయలుదేరదాం అనుకునే సమయానికట హారాను ఏమైపోయాడంటే, హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రహాము గారు బయలుదేరదామని దేవుడంటే పిచ్చి బట్టి బయలుదేరే లోపలే ఒక చేదు వార్త ఏంటో తెలుసా? మీ అన్న చనిపోయాడు నాయన. హారాను చనిపోయాడండి.
ఇవి నిజంగా ఎంతటి దుఃఖ పరిస్థితి ఎదురై ఉంటుంది చెప్పినాడు. మీరు చాలా మంది ఉన్నారు బాప్తీసం పొందుకున్నారు. బాప్తీసం పొందుకొని మీ ఇంట్లో తెలియదు, బాప్తీసం పొందుకున్నారు, చక్కగా బట్టలు వేసుకున్నారు, నదిలో ఏమంటే తడిసిన బట్టల్ని ఒక బ్యాగ్ లో పెట్టుకున్నారు, అలా వెళ్తున్నారు బైబిల్ చేతిలో పట్టుకొని. మీ ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఎదురు టెంట్ వేసి ఉంది, మార్చురీ బాక్స్ లో మీ అన్నో మీ తమ్ముడు మీ నాన్నో చనిపోయాడు, అందరు ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు మీకు ఎలా అనిపించింది చెప్పండి? ఎలా అనిపించింది? శుభమా అశుభమా? ఏంటది? నేను బాప్తీసం పొందానండి, మా ఇంట్లో చంపేస్తారు పొందితే, అంతటి వాళ్ళు ఒకనాడు బాప్తీసం పొందారు. మొత్తాన్ని సాహసం చేశాను ఆ రోజుల్లో. బాప్తీసం పొంది కొన్ని రోజులు కూడా గడవలేదు, అతి పెద్ద విపత్తు మా కుటుంబం మీదకి వచ్చి పడిందండి. ఎంతగా అంటే తల్లిదండ్రులు ఊరేసుకొని చచ్చిపోయేంతగా పొందిన కొన్ని రోజులే. ఎన్నో ఘోరాలు, ఎన్నో అవమానాలు, భయంకరమైన తిట్లు, భయంకరమైన వ్యసనాలు, అన్ని తిరిగి 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 కుటుంబం చావుకు దగ్గరైన పరిస్థితి. గుండె నిండా ఒకటే శోకం, గుండె నిండా ఒకటే ఏడుపు. శుభమాని నా తరాల్లో ఎవ్వరు క్రీస్తు నమ్ముకోలేదండి. మా అమ్మ తరపున నమ్ముకున్నోళ్ళు కాదు, మా నాన్న తరపున నమ్ముకున్నాడు ఒక్కడు లేడు. మొట్టమొదటిసారిగా వాక్యాన్ని గుర్తెరిగి బాప్తీసం పొంది ఇంటికి వచ్చిన కొన్ని దినాల లోపలే నా జీవితంలో జరిగిన దుర్ఘటన, నా తల్లిదండ్రుల్ని చూడకూడని పరిస్థితుల్లో పైన చూడాల్సి వచ్చింది. గుండె ఆగిపోయినంత పని. దేవుడు రక్షించాడు. బీజడాశం గర్వ సంగతే. ఎన్నో శోకం, అదేంటి ఇలా జరిగిందంటే మంచి పనే కదా నేను చేసింది, బాప్తీసం కదా పొందింది, దేవుడు చాలా గొప్పోడు అంటారు కదా, దేవుడు చాలా మేలు చేస్తాడు అంటారు కదా, అదేంటికి పొన్న అప్పటిదాకా బాగానే ఉంది నా బతుకు. దేవుడి వల్ల తినటానికి తిండి ఉండేది, తాగడానికి నీరు ఉండేది, కట్టుకోవడానికి బట్ట ఉండేది. బాప్తీసం పొందిన కొంతకాలానికేనండి వారం రోజులు ఒక్క మెతుకు కూడా దొరకలేదండి నాకు. వారం రోజులు. ఈ శుక్రవారం అన్నం తింటే నేను మళ్ళీ పై వచ్చే శనివారం అన్నం తిన్న రోజులు ఉన్నాయండి నా లైఫ్ లో. కారం కోసం ఎదిగితే డబ్బాలో కారం కనపడలేదు, బియ్యం కోసం ఎదిగితే గుప్పెడు బియ్యం కూడా కనపడలేదు, కన్నీళ్లు తప్ప మరొక తాగటానికి నీరు కూడా నాకు కనపడదు. అతి దుశ్చిత్త పరిస్థితుల్లో ఉన్న రోజులండి అవి. ఎన్నో అవమానాలు, ఎన్నో అనుమానాలు తలెత్తుతూ ఎలా వెళ్తున్నా, నేను వెళ్తున్న మార్గం ఏంటనే. అబ్రహాం గారి పరిస్థితి అంతే. శుభమాని దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై వెళుతున్న కొద్దిసేపటికే అన్న మరణ వార్త. గుండె ధడేలు ఆగిపోయిందండి. అయ్యో మంచి పనే కదా చేసింది. నా తల్లిదండ్రులుగా కూడా విగ్రహారాధికులుగా ఉన్నారు కదా. మొట్టమొదటిసారిగా దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుణ్ణి ఇష్టపడ్డాను, ఆయన కోసం బతకాలనుకున్నాను, బయలుదేరాలనుకున్నాను. ఏంటి అడుగు పెదలు పెట్టే లోపలే అన్నశ్రమం కుప్పగూలింది పక్కన. గుండె ఆగిపోయినంత పని. ఏడుస్తున్నాడు 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 ఏడుస్తున్నాడు. ఏడుపు అంతా అయిపోయిన తర్వాత మరలా తిరిగి పెట్టి పట్టుకొని బయలుదేరాడండి. అందరూ అడుగుతున్నారు, ఏంటరా అబ్రామా, నీకు నిజంగా ప్రత్యక్షమైన దేవుడికి కష్టాలు ఎందుకు వచ్చినారా, ఎందుకు మౌనంగా ఉన్నాడు ఆయన? చాలా గొప్పవాడని చెప్తున్నావు, చాలా పరాక్రమశాలని చెప్తున్నావు. నీ లైఫ్ లో నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, నమ్ముకున్నప్పుడు నీకు మేలు జరగాలి కానీ కీడెందుకు జరిగింది? నీ దేవుడు ఆపలేడా నీ అన్న చచ్చిపోకుండా? ఎన్నో ప్రశ్నలు. అబ్రహాంకి ఏం అర్థం కావట్లేదండి. వణుకుతున్నాడు, భయపడుతున్నాడు. మళ్ళా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అది హారాన్లో మళ్ళా వాళ్ళ నాన్న రానన్నాడు. చాలా గొడవలు జరిగినాయి అబ్రహాం గారి జీవితంలో. ఎట్టకేలకు వాళ్ళ నాన్నను కూడా తీసుకుని బయలుదేరాడండి అక్కడి నుంచి. 11వ అధ్యాయం తీయండి. 11వ అధ్యాయం 32 చదవండి. 32 31 చదవండి. తెరహు తన కుమారుడు అబ్రాముని, తన కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతుని, తన కుమారుడు అబ్రాము భార్య అయిన శారయ్యను తన కోడలని తీసుకుని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలువెళ్ళి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. ఎక్కడ దాకా వెళ్ళారట? దేవుడు ప్రత్యక్షమాడండి. ఊర్లో ప్రత్యక్షమాడు. బయలుదేరిన తర్వాత వాళ్ళ నాన్నతో పాటుగా 600 కిలోమీటర్లు అండి. ఊరి నుంచి హారాని, ఇక్కడి నుంచి బెంగళూరు ఉన్నంత దూరం ఉంటుంది. కాలినడకల ప్రయాణం కట్టాడు. అమ్మని నాన్నని అందరినీ తీసుకుని బయలుదేరి ఈ మల్లనహట్టి నుంచి బెంగళూరు దూరం, ఎంత దూరం, అంత దూరం వెళ్ళంగానే ఇంకొక మరణం, ఇంకొక శవం లేచింది. ఆ శవం ఎంత కింద చదవండి. తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొంది పాతి పెట్టం. జర్నీ చేస్తూ ఉండగా నాన్న చచ్చిపోయాడండి. మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక దేవుడి కోసం ఏదైనా పనికి మీ నాన్న రానన్నా సరే, నాన్న వాక్యం వినాలి, నాన్న సభకు రమ్మన్నారనుకోండి, మీ నాన్న
నాన్న మీరు రాండ్రా అన్నాడు అనుకోండి, మీ నాన్న నీతో లేదు నాన్న సభ బాగా జరిగిద్ది నాన్న, బాగా మంచి వాక్యం చెప్తానన్న, మీరు రావాలి నాన్న అన్నప్పుడు అలా బస్సు ఎక్కించి ఆ బస్సులో తీసుకుంటే యాక్సిడెంట్ అయిపోయి కదక్కన నువ్వు బతికే ఉన్నావు, మీ నాన్నే చచ్చిపోయాడు, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఏం దేవుడురా వాక్యం వినిపించడానికి తెస్తుంటే, పాప మా నాన్న రానన్నాడు వదిలేసినా బాగుండేది కదా, అనవసరంగా బలవంతం పెట్టి తీసుకొని వచ్చాను, అయ్యో ఇతని ప్రాణాలకు నేను బాధ్యున్నాయి నన్ను జుట్టు పట్టుకొని బట్టలన్నీ చింపుకొని ఏడవరా చెప్పండి, మీరు ఏడుస్తారు కదండి. అబ్రహాం గారికి అంత పిచ్చి అంటేనండి దేవుడు అంటే, అన్న శవం లేచింది మారలేదండి, దేవుడి మీద పిచ్చి తగ్గలేదండి. నాన్న శవం లేచింది 600 కిలోమీటర్లు ప్రయాణించలేదు, అయినా పిచ్చి తగ్గలేదండి, అయినా ప్రేమ తగ్గలేదండి. వెళ్తూనే 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 అందరూ వదిలేశారండి అబ్రహాంని, దాసి జనులు వదిలిపెట్టారు. నాన్న చచ్చిపోయినప్పుడు అందరూ దున్నెత్తిపోతారు, అది దౌర్భాగ్యం నీ వల్లే వచ్చాడురా, చక్కగా ఊర్లో ఉన్నప్పుడు అద్భుతంగా బతికాడు, నువ్వు ఏమంటూ దేవుడు ప్రత్యక్షమయ్యాడు, నా అప్పటి నుంచి మాకు శోకాలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, వెళ్ళిపోరా ఇక్కడి నుంచి మెడబెట్టుకుని అబ్రహాంని వారి కుటుంబాన్ని బయటికి గెంటేశారండి. అయినా కన్నీళ్లు మిగుతున్నాడు ఆ వృద్ధుడు. చిత్రం ఏంటంటే అప్పటికి ఇంకా బిడ్డ కూడా, నిజంగానండి బిడ్డ పుట్టకపోతే అంతటి పరిస్థితి చెప్పండి మీరు. పెళ్ళి 2-3 ఏళ్ళు అయిందనుకోండి, బిడ్డ పుట్టలేదు అనుకోండి స్త్రీకి, వెంటనే ఏమని అడిగేస్తారు, ఏంటమ్మా ఏంటి విశేషం ఏం లేదా అంటారు, అడగరా? నీకు పెళ్ళి 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, బిడ్డలు పుట్టలేదు, వెంటనే ఏంటి బిడ్డలు ఎంతమంది అండి అన్నప్పుడు బిడ్డలు లేరు అని మీరు చెప్పాలంటే ఎలా ఉంటుందండి మీకు? బాధ ఉంటుందా ఉండదా? పెళ్ళి కొంతమంది కర్నూలు వెళ్ళామండి, పాపం పెళ్ళి ఆయనకి 18 ఏళ్ళు అయిందట. అడిగాను అనుకోకుండా, ఏంటన్నా ఎంతమంది పిల్లలు అన్నప్పుడు, అన్న లేరన్నా, బాధపడిపోతున్నాడు పాపం. అబ్రహాంకి ఎన్ని ఏళ్ళు వచ్చినాయి? ఆ బ్రదర్కి 35 ఏళ్ళు, 30 చిన్నప్పుడు ఎప్పుడు 22 ఏళ్ళప్పుడు పెళ్లి చేసుకున్నాడు, 38 ఏమో ఉన్నాయి. అప్పటికి పిల్లలు పట్టలేదని బాధపడిపోతున్నాడు. ఆ మాట నేను అడిగినప్పుడు కళ్ళమ్మట చెమ్మ కనపడిందండి. అబ్రహాం గారికి ఇక్కడ ఎన్ని ఏళ్ళు అంటే దాదాపుగా 75 ఏళ్ళు, ముసలుడు అనగా అప్పటికి తాత అవ్వాలి. 75 ఏళ్ళు అంటే ఏమవ్వాలి? తాత అవ్వాలి. ఏనాయనా ఎంతమంది మనవల్లో అడగాలి వాస్తవానికి, అవునా? కొడుకుని కూడా అడగకుండా మనవల్లో ఎంతమందో అడగాల్సిన వయసు అది. అలాంటిది కొడుకు కూడా అప్పటికి అబ్రహాంకి పుట్టలేదండి. గుడ్రాలైన భార్య, ఆమెకి ఇంకెన్ని శోకాలు అర్థం. సారా ఎంత గొప్పదంటేనండి నిజంగా పాపం, నేను రాను అని ఏనాడు అందండి అబ్రహాంతో. నిజంగా మీరే వెళ్తున్నారు పురుషులారా, సాధారణంగా భార్య అడిగిద్దా లేదా ఏ ఊరండి వెళ్ళేదని? అడిగిద్దా? అడిగిద్ది. ఏమన్నా తెలియదు, నేను ఎటు పోతే ఎట్లా అన్నారు అనుకోండి, అరే వీడితో కొట్టుకుంటూ నేను పోయేటట్టున్నా, నీకు దండవునా, నీకు నేడా అంటే నువ్వు వెళ్ళిరా అడిగితే. కానీ సారా అలాంటిది కాదు. సారా ఎలాంటిదంటే అబ్రహం అంటే ఏ ఊరు వెళ్ళాలి అని అడిగిద్ది. తెలీదమ్మా ఏ ఊరు వెళ్ళాలో. సరే యజమాని మీరు ఏ మాట అంటే ఆ మాట, మీరు శ్మశానానికి రమ్మంటే శ్మశానానికి వస్తాను, గుంటలో పడమంటే గుంటలో పడతాను, మీ దారే నా దారి అనుకుందండి. ఒక్క మాట మాట్లాడుకున్న ముసలిది కూడా బయలుదేరిందండి. అబ్రహాంకి సారాకి ఎన్నేళ్ళండి వయసులో తేడా? 10 సంవత్సరాలు సుమారుగా. అంటే అబ్రహాంకి 75 ఏళ్ళు ఉన్నాయంటే అప్పుడు సారాకి ఎంత వయసు ఉంటుంది? 65 ఏళ్ళు సుమారుగా. అయినా కానీ దేవుడు అంటే సారాకు కూడా పిచ్చే. ఏదో 1-2 సందర్భాల్లో తప్పు చేసింది, కానీ అబ్రహాంతో పాటు సారా కూడా బయలుదేరి వెళ్ళిపోయిందండి. అలా బయలుదేరి వెళ్ళిపోతున్నారు. శవాల మీద శవాలు నెగుస్తున్నాయి, దుఃఖాన్నంతా దిగమింగుకున్నారు. దేవుణ్ణి అర్థమయ్యేవాడు ఈ విధంగా బతుకుతాడు. కంటి నిండా నిద్ర ఉండదు, చెప్పాను కదా. ఒకటే బాధలు ఎదురవుతూ ఉంటే కళ్ళమ్మ నీళ్ళు, ఏడు మీరు ఎంత కన్నీళ్లు రాడుస్తారో మీ జీవితంలో మీరు ఎంత పైకి వస్తారండి. మళ్ళా చెప్తున్నాను, మీరు ఎంత కన్నీళ్లు రాడుస్తారో అన్ని మెట్లు పైకి వస్తారు మీరు మీ జీవితంలో. కన్నీళ్లు పెద్దగా రాల్సిన వాడు అక్కడే ఆగిపోతాడు. దేవుడు చాలా గొప్పడండి, ఎవరికి ఇవ్వాల్సింది వాడికి ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాడు, అది దేవుడికి. దేవుని అందుకనే బైబిల్ ఆయన అన్యాయము చేయుటకు ఆయన నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, ఆయన ఇచ్చిన ప్రమాణాన్ని నెరవేరుస్తాడు. అబ్రహాం బయలుదేరాడండి. ఊహించుకుందాం 12వ అధ్యాయానికి రండి. 12వ అధ్యాయం బయలుదేరిన తర్వాత వెంటనే ఏం చేశాడంటే 6వ వచనం, ఏమిటా అన్ని ఎడారి ప్రాంతం అండి. ఇక్కడైనా కాస్త తుంగభద్ర నది లాంటి నదులు ఉన్నాయి, పక్కన కాస్త పచ్చని మొక్కలు ఉన్నాయండి, అదంతా ఎడారేనండి. అరేబియా దేశం అంటే ఇప్పుడు మీరు వెళ్ళండి, ఇప్పటికీ ఉండి ఊర్రు అక్కడ. ఇప్పటికి మీరు ఏ రాష్ట్రం వెళ్తే మెసపొటేమియా అంటారు. 2 నదులు కలిస్తే హంసల దీవిలో కలిసినట్టు అక్కడ ఉంటుంది ఊరు, అంతా ఎడారే. అక్కడ అంటే గాలి కొట్టిందంటే కళ్ళు తిరిగి కింద పడిపోవాలంటే అలాంటి ప్రాంతం అది. భయంకరమైన ఇసుక పైనుంచి అలాగ కురుస్తూ ఉంటే, నేను చెప్పాను కదా యేసేపు జీవితంలో జరిగినట్లుగానే, పైనుంచి సూర్యరశ్మి పడుతుంటే బక్క 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 మండు టెండల్లో మండిపోతుంటుంది అక్కడ ఇసుక. అలాంటి ఇసుకలో బయలుదేరాడు. 75 ఏళ్ల వృద్ధుడు.
ఈరోజు ముసలి ఎందుకమ్మ నువ్వు రాలేకపోతున్నావు అంటే కాళ్ళ నొప్పులు ఆయన అనిద్ది, మోకాళ్ళ నొప్పులు ఆయన అనిద్ది. ఇంకొకమా ఆయన ఏ నొప్పులు లేవేట ఆయనకి అన్ని గుండె బగిలే నొప్పులు వచ్చినాయి, ఆయనకి కళ్ళు బగిలే నొప్పులు వచ్చినాయి ఆయనకి. తన జీవితంలో అన్నా నాన్న చనిపోయినప్పుడు అయినా ప్రయాణాన్ని ఆపలేదు. నా గట్టి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూసిన వాడు. కొంతమంది అండి బాప్తిసం పొందటానికి అయితే పొందుతారండి, చిన్న కష్టం వచ్చేస్తే ఆగిపోతారండి. కొంతమంది బాప్తిసం పొందడానికి అయితే పొందేస్తారు, యేసుప్రభుకి వస్తారు, 2-3 రోజులు చర్చకు వస్తారు, ఇంట్లో వాళ్ళు నువ్వు వెళ్తే నేను చచ్చిపోతా ఉంటారు, ఇది ఆగిపోతారు ఇంకా అక్కడ. అలాంటి వాళ్ళ చాలా మంది అడుగుతుంటారు, ఏంటన్నా తమ్ముడిని అడిగిన ఏంటి ఆ తమ్ముడు కనపడట్లేదు ఏంటంటే అన్న, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్తే చంపేస్తా ఉన్నారన్న, లేకపోతే నేను చచ్చిపోతా ఉన్నారన్న, ఆగిపోయాడన్నా. హట్టివాడు దేవునికి పాత్రుడు కాడు. శవాలు లెగుస్తున్న దేవుడి కోసం పాదాలు కదలాలి. అది భక్త జీవిత పరమార్థం, అది భక్తాగ్రేస లక్షణం. ఆ లక్షణం ఇక్కడ అబ్రహాం కనపడుతుంది. చూడండి, అంతమంది శవాలు లెగిసిన వృద్ధుడు ఆ గుండె ఆగిపోకుండా ఎడారులు పడి ఆ ఎండలు పడి ఆ మొసలుడు బయలుదేరాడండి. వచ్చి దాదాపు 2000 కిలోమీటర్లు ప్రయాణించాడండి. ఎన్ని కిలోమీటర్లు? మీరు ఎవరైనా ఇక్కడి నుంచి పక్కన ఊరుకుండలాగా నడుచుకుంటా వెళ్ళమంటే ఎంతమంది వెళ్ళగలరు? అందరూ వెళ్ళగలరు నీళ్ళు? లేదు, కర్నూలు దాకా వెళ్ళమంటే ఎంతమంది వెళ్ళగలరు? సరే, ఊరుకుందంటే కొంతమంది మహామేధాన్ని పైకెత్తారు. కర్నూలు దాకా వెళ్ళమన్నా ఎంతమంది వెళ్ళగలుగుతారు? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మహా అయితే కర్నూలు? 100 కిలోమీటర్లు వెళ్తే నీ బొంద నీకు దండం అంటారు మీరు. మా వల్ల కాదు నాయన, తన పరీక్షలు పెట్టకు, బాగా తినమంటే చెప్పి తింటాం, ఏదో 2 అడుగులు ఏమంటే చెప్పి వేస్తాం, అంతేగాని అంత దూరం మా వల్ల కాదంటారు. అబ్రహాం గారు ఎన్ని కిలోమీటర్లు తెలుసా? 100 కాదు, 200 కాదు, 2000 కిలోమీటర్ల ప్రయాణం. వృద్ధుడు. ఆ రోజుల్లో బండి లేవు, ఆ రోజుల్లో బైకులు లేవు. బయలుదేరాడు అలసిపోయి సలసిపోయి చెమటంతా కారిపోయి నా వృద్ధుడికి 6వ వచనంలో ఏం చేశాడు? 6వ వచనంలో అప్పుడు అబ్రహాము షెకెమునందులకు స్థలము రాగా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర సింధూర వృక్షము వద్ద కూర్చున్నప్పుడు కనానీయులు ఆ దేశంలో గురించి అబ్రహాములకు ప్రత్యక్షమై నీ సంతానములకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవా ఒక బల్లి పీఠము కట్టెను. ఏం చేశాడటండి? అబ్బా, ఇన్ని కష్టాలు పడ్డావు కదయ్యా, ఎలాగో గమ్యానికి జీవరావు, శుభ్రంగా పనుకోరాదు మంచి చెట్టును చూసి. అవునా? ఏమన్నా మీరు బాగా నడుచుకుంటూ వెళ్ళారండి, బాగా ఎండ, భయంకరమైన ఎండ, చెమట్లు గారిపోతున్నాయి, అలుపు వచ్చేస్తుంది, చెట్టు కనపడింది, వెంటనే ఏం చేస్తారు? చక్కగా పనుకుంటారు. అబ్రహాం గారు ఎడారులో పడి పిచ్చోళ్ళలాగా ఒంటెలాగా 2000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కూర్చుందాం అనుకునేప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడండి. నడుము వాల్చుకున్నామని నడుము వంగేటప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడండి. మిస్టర్ అబ్రహాం, నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు. చిత్తం మై డియర్ లార్డ్. బలిపీఠం కట్టేశాడండి. బలిపీఠం అంటే ఎంతో అనుకో, ఈ స్టేజింగ్ కడటానికే నాకు తెలిసి ఎంతోమంది పని చేసి ఉంటారు, 10 మంది ఈజీగా ఉంటారు. ఆ బల్ల ఇటు జరిపి పైన మ్యాట్ వేసి వెనక మళ్ళా వేసి, ఆ రోజులు బలిపీఠాలు దీనికి 2 ఎంతలు ఉంటాయి, ఈ స్టేజ్కి 2 ఎంతలు ఉంటాయి. ఆ ఒక్కడే ఆ బండరాళ్ళను మోసుకుంటా వచ్చి ఒకదాని మీద ఒకటి పెట్టి ఆ పెద్ద బలిపీఠాన్ని కట్టేశాడండి. మొత్తం వృద్ధుడు, అలిసిపోయినవాడు, సొలసిపోయినోడు, చెమట కారిపోతుండే రాయి ఎత్తుతున్నాడు, చెమట కారిపోతుండే రాయి మీద రాయి పెడుతున్నాడు, ఒళ్ళు అలిసిపోతుంది, గుండె కొట్టుకుంటుంది, అయినా కానీ బలిపీఠం అట్లా బలిపీఠం కట్టాడండి దేవుడి కోసం. ఎంత కష్టపడ్డాడు చూడండి. 75 ఏళ్ళు, ఇప్పటికీ 80 ఏళ్ళు దాదాపుకి వచ్చేసి ఆ వయసత్తులు. అలిసిపోయాడండి, కట్టాడు, అయినా కానీ వదలలేదండి దేవుడిని. ఇంకా కింద ఏం చేశాడు చూడండి, ఇంకా కింద అక్కడ నుండి అతను బయలుదేరి బేతేలుకి వెళ్ళాడట, ఇంకొక ఊరికి వెళ్ళి బేతేలుకి వెళ్ళి షెకెం నుంచి బేతేలుకి వెళ్ళాడు. వెళ్ళి తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికి మధ్య గుడారము వేసి అక్కడ బలిపీఠం కట్టం ప్రార్థన చేసేయటం. ఈసారి ఎక్కడ వేసేదట బలిపీఠం? హాయికి బేతేలు అంటే మంచి రోడ్డు అండి, మంచి కార్లు, 4 రోడ్లు కలిసి సెంటర్లు ఉంటాయి కదా, కొన్నిసార్లు చౌరాస్తా అంటారు, 6 రోడ్లు కలుస్తాయి, 4 రోడ్లు కలిసి సెంటర్లు ఉంటాయి. హాయి బేతేలు చూశాడండి. ఈ 2 పక్క ఉండే పట్టణాలండి, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా మంచి హైవే రోడ్డు ఉంటుంది అక్కడ. అబ్రహాం అనుకున్నాడు, నా దేవుడి గురించి నేను చెప్పాలంటే ఈ రోజుల్లోనంటే నీ దగ్గర మైక్ ఉంది, ఈ రోజుల్లో నీ దగ్గర పాంప్లెట్లోనే వెళ్ళి చెప్తావు. ఆ రోజుల్లో మైక్ లేదు, పాంప్లెట్లు లేవు పిలవటానికి. ఎలా చెప్పాలి? ఇప్పుడు ఎలా చెప్పాలి? ఆలోచించారండి. దేవుడి గురించి చెప్పాలి. ఈ రోజు మీరు ఎవరికి ఆలోచనలు లేవు. బయట 2 మగాళ్ళు అరుగు మీద కూర్చున్నారంటే వీడి సొల్లు ఇంకొకటి ఎవరు 7 సొల్లు వేస్తాడు వీడు ఇక్కడ. అంటే రాజకీయ నాయకుల గురించి మాట్లాడతాడు. ఇంకా
బయట ఇద్దరు మగాళ్ళు కలిసారంటే మీ ఫ్రెండ్స్ తో మీరు చాలా మంది కలుస్తారు కదా, మీ సమకాలీకులతో చాలా మంది ఏటి గురించి చెప్తారు చెప్పండి? రాజకీయాలు. ఇంకా అక్కడక్కడ ట్రంప్ ఓడిపోతానంటే ఇక్కడ ఒకటి గుండె ఆగిందంట. చూడండి ఎంత విచిత్రం. అక్కడ ట్రంప్ గారు ఓడిపోతానంటే ఆడికి ఆగలేదు గుండె, వీడికి ఆగింది ఇక్కడ తెలంగాణలో. పేపర్లో వేసాను నేను, విస్తుపోయిన జోలి. ట్రంప్ ఓటమికి తెలంగాణ అభిమాని మృతి అంట. ఓ నాయన, ఇట్లాంటి భక్తులు ఉన్నారా ట్రంప్ గారికి? వాడికే ఈ చిత్రం వేసిద్ది ఈ వార్త వింటే. ఆడు చచ్చిపోతాడు ఈ వార్త వింటే. ఫస్ట్ నాకు కూడా నేను అంత పనికిమాలను ఉంది కదా, నాకు కూడా ఇంతమంది అభిమానులు ఉన్నారా అని. మనం ఎవరెవరి కోసమో కష్టపడతాం. సినిమా హీరో, ఇష్టమైన సినిమా హీరో వచ్చిందంటే వీడి క్యూలో అటుపడి ఇటుపడి కింద పడి పైన పడి మొత్తానికి సినిగిపోయిన సొక్కతో సినిగిపోయిన టికెట్ తెచ్చుకుంటారు బయటికి. అంత ఇష్టం వీడికి అక్కడ హీరో అంటే. ప్రతివాడు అంటే నీకు ఇష్టం. దేవుడు అంటే సరే 9 10ంటికి పోదాంలే. 9ంటికి సభ ఉంది అనుకోండి, ఎన్నింటికి పోతాడు వీడు? 10ంటికి. అదే 9ంటికి సినిమా ఉంది, 10 నిమిషాలు ముందు కూర్చుంటాడు అక్కడ దెయ్యం కూర్చున్నట్టు. అన్నిటి మీద మనకుంది ఆసక్తి, ఎవరి మీద లేదు. నీకు ఇష్టమైన సీరియల్ 7 గంటలకు వేయకుండా ఈసారి నుంచి 10:30 గంటలకు వేస్తున్నాం అంటే పెనుకుంటారా మేనుకుంటారా? అమ్మో, అన్నం తినకుండా కళ్ళ దగ్గర అవసరమైతే కొవ్వొత్తులు పెట్టుకుని ఎదురు చూస్తాం. 10:30 గంటలు మీరు 12ంటికేనే నేను మేలుకుంటానంటాం. కొంతమంది ఉంటారండి నిజంగా. నా సీరియల్ నడిపే వాళ్ళు కూడా పెద్ద కష్టం కదా, వాళ్ళకి తెలిసి ఇది అర్ధరాత్రి 1 గంటకి వేసి లేచి చూసారు అక్కడ. మనకి సీరియల్ వచ్చినప్పుడు సినిమా రాదు, బైబిల్ పట్టుకున్నప్పుడు అబ్బో బైబిల్ పట్టుకున్నప్పుడు ఆవులు ఎంత తన్నుకుంటే వీడికి నిద్ర మాత్రం వేసిన రాదంట ఆవులే. బైబిల్ పట్టుకున్నప్పుడు ఎంతో ఏమవుతాయండి, అంటాడు. అయితే దీనికి నిద్ర వచ్చేది అనుకుంటే పక్కన పెట్టేస్తాడు. అంత దౌర్భాగ్యులం మనం. కానీ అబ్రహాం అలాంటి కదండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా దేవుడి కోసం వాళ్ళు పెరుగుదని సువార్త వృద్ధయుధుడండి ఆయన. మళ్ళా బలిపీఠం, ఈసారి బలిపీఠంకు ఆలోచన చేశాడు. అరే నా దేవుడి గురించి చెప్పాలంటే ఏం చేయాలనుకున్నాడండి, ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఎలాగ సువార్త ప్రకటించాడో తెలుసా? ఒక సెంటర్ చూసుకున్నాడు. ఆ సెంటర్ లో ఇప్పుడు రోడ్డు ఉందనుకోండి, మలనాటి ఊరుకున్న రోడ్డు ఉంది. ఆ రోడ్లో మీరు సడన్ గా వెళ్ళి పెద్ద పెద్ద ఇటుకలు ఒకదాని మీద ఒకటి పేరుస్తూ ఉంటే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి పిచ్చోడని వదిలేస్తారా, వచ్చి అడుగుతారా? రోడ్డు మధ్యలో ఇటుక వాళ్ళు పెట్టి ఒకదాని మీద ఏదో పెద్ద కట్టేస్తున్నాం అనుకో పేటుగాళ్ళలాగా, అడుగుతారా వదిలేస్తారా? ఎవర్రా ఎవరు రాలేదు అంటారు, అంతేనా? అది నా బోటోడు కొత్తోడు వచ్చాడు అనుకోండి ఆ ఇటుక వాళ్ళు కడతానికి. మీ బోటోడు అంటే తెలిసిన వాళ్ళు వదిలేస్తారు. నా బోటోడు వేరే ఊరి నుంచి వచ్చి ఆ ఊరుకుందామనంటే ఆ గుడి దగ్గర కట్టేస్తున్నాడు అనుకోండి, అది ఏమంటారు? అసలు ఏ ఊరు రాలేదు, ఎవరు ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఏం కడుతున్నాడు నువ్వు? అరుస్తారా రారా? అబ్రహాం గారు కొత్తూరు, బేతేలు కాదు ఆయన ఊరు. కొత్తూరులాగా ఉండకుండా వచ్చి ఇటుకలు పెట్టి కట్టేస్తున్నాడు అక్కడ. పెద్ద పెద్ద బండరాలు పెట్టి రోడ్డు మధ్యలో. అదే చూడండి మళ్ళీ అక్కడ చదవండి. అది తూర్పునున్న హాయికిని, బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్య సెంటర్ మధ్యలో గుడారం వేసాడు. మధ్యలో గుడారం ఏంటి? రోడ్డు మీద ఎవరైనా టెంట్ వేశారు అనుకోండి, ఎట్టుంటుంది? అట్టుంది అక్కడ పరిస్థితి. అది ఎందుకు వేసాడు టెంట్? ఆయనకు ప్లాన్ ఒకటి ఉంది. ఆ ప్లాన్ ఏంటో తెలుసా? నేను ఇలా టెంట్ వేస్తాను, నేను ఇలా రాళ్ళు పెడతాను, అందరూ ఊరుకోరు. ఖచ్చితంగా వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు? ఊరుకోరు. నా దగ్గరికి వచ్చి అడుగుతారు నువ్వు ఏం కడతావు, అప్పుడు స్వార్థ చేద్దాం అనుకున్నాడు. ముసలికి అంత తెలివండి. నువ్వు నేను ఎప్పుడు పొంగి బాగా తిని పడుకున్నావా అని చూస్తుంటాం. అబ్రహాం గారు ఎలాంటి అంటే వీళ్ళందరి దగ్గరికి నేను ఎంత కష్టం, వాళ్ళనే నా దగ్గరికి రప్పించుకుంటే పోలా అనుకున్నాడు. వాళ్ళందరూ నా దగ్గర ఏమంటే మంచి సెంటర్లో రాళ్ళు వేద్దాం అనుకున్నాడు. రాళ్ళు వేసాడు. రాళ్ళేమని అందరూ చదువుతాను, ఏం చేస్తాను ఇప్పుడు చెప్తున్నాడు సువార్త, నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు చెప్తాను కదంటే అది దేవుడి గురించి సువార్త. ఇప్పుడు అయినా మళ్ళీ ఊరుకోలేదండి. మళ్ళీ కదండి, మళ్ళీ 13:18 రండి. మళ్ళీ ఏం చేశాడు చూడండి, 13:18. అప్పుడు అబ్రాహాము తన గుడారం వచ్చేసి ఎబ్రోనులోనున్న మమ్రే దగ్గర సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు మళ్ళా బలిపీఠమట. అబ్బా ఎన్ని బలిపీఠాలు నాయన నీ జీవితంలో, ఎన్ని బలిపీఠ. షేకెములో ఒకటి, బేతేలు తూర్పు మధ్యలో ఒకటి, ఇక్కడ మరొకటి, ఎన్ని బలిపీఠాలండి ఆ ముసలుడు. నువ్వు నేను ఈరోజు ఏం పని చేస్తున్నావు? దేవుడు అంటే నేను నిజంగా ప్రేమించానని చెప్పుకుంటున్నావా? ఆయన కోసం ఏదైనా చేయి. ఈరోజు నరసప్ప దేవుని ప్రేమించాడు కాబట్టి మీరందరూ వెళ్ళక ముందు ఎట్టి పరిస్థితుల్లో కావాలన్నా అన్నాడు. ఈరోజు ఇక్కడ సభలు పెట్టించాడు, 100,000 రూపాయలు ఖర్చు పెట్టి. దేవుడు అంటే ప్రేమన్నోడు, దేవుడు అంటే పిచ్చున్నోడు, దేనికైనా పోరాడతాడండి, ఎవరి కాళ్ళైనా పెట్టుకుంటాడండి. దేవుడి కోసం వింటే చాలనుకుంటాడండి. అబ్రహాము అలాంటి వాడేనండి. ఎన్నో బలిపీఠాలు. ఆ ముసలోడు గుండె ఎంతగానో రాటు తేలిపోయిందండి, చెమటలు కారిపోతున్నా కానీ దేవుడి పని మాత్రం ఆడట్లేదండి.
అంత గొప్పవాడికి దేవుడు మెచ్చాడు. దేవుడు మెచ్చి, నేను అబ్రహామా నువ్వు పడుతున్న కష్టాన్ని దేవుడు అప్పటిదాకా ప్రతిఫలం ఇవ్వాల. దేవుడు మౌనంగానే ఉన్నాడు. అబ్రహాం అంటున్నారు, హారాన్ని చనిపోయినప్పుడు మీ దేవుడు ఏం చేస్తున్నాడు? మౌనంగా అన్నాడు. ఏమంటే మీ కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? బహు గొప్ప బహుమానాన్ని నీ కోసం దాచిపెట్టాడు పక్కన, అందుకనే మౌనంగా ఉన్నాడు అంతే. కొంతమంది ఉంటారండి, ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకోండి సస్పెన్స్ గా ఏం మాట్లాడరు, సైలెంట్ గా గిఫ్ట్ తీసుకొస్తారు. వాడు హడావుల్లో వాడు ఉంటాడు, పట్టించుకున్నట్టుగా ఉంటారు. సడన్ గా వాడి బర్త్డే వచ్చింది, 12 గంటలు అయిందనుకోండి, 11 గంటల నుంచి గిఫ్ట్ దగ్గర పెట్టుకొని ఉంటాడు. ప్రేమించిన తన కొడుకు కోసం, నాన్న చిన్నప్పటి నుంచి గుర్రబండి కావాలి అనుకోండి, నాన్న 11ంటికి బర్త్డేకి ముందు 11ంటికి తెచ్చుకొని పక్కన పెట్టుకుంటారు, చూపించరు వాడికి, అంత ప్యాక్ చేసి దూరంలో పెడతాడు. ఆ చిన్నోడు ఆడుకుంటారు. కరెక్ట్ గా 12 గంటలు అయిందనుకోండి, అప్పటిగా సైలెంట్ ఉంటాడు, ఏం తెలియనట్టుకుంటాడు నాన్న. 12 గంటలు అయిందనుకోండి, అలా ఒక చిన్న టపాసు పేలుస్తాడు. వెలిగిపోయే వాడి కళ్ళ మధ్యలోకి ఆ గిఫ్ట్ని తీసుకొచ్చి ఓపెన్ చేసి, తీసుకోరా నాన్న అంటాడు. ఎందుకు ఒక గంట మౌనంగా ఉన్నాడు నీ నాన్న? ఎందుకున్నాడు? ఒక టైం ఉంది, నువ్వు ఎక్కువగా సంతోషపడతావు ఆ టైంలో ఇస్తే. సరైన టైంలోనే సరైన వస్తువుని ఇవ్వాలి, అంతే కదండి. గిఫ్ట్ ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తే హ్యాపీనెస్ ఉండదండి. కరెక్ట్ గా బర్త్డే రోజు, ఆ బర్త్డే రోజు కూడా అర్ధరాత్రి 12 గంటలకు ఏం చేస్తారు? గిఫ్ట్ ఇస్తారు. సరైన గిఫ్ట్ సరైన టైంలో ఇవ్వాలి. నీకే ఇంత తెలిస్తే దేవుడికి తెలియదు బహుమానం ఎప్పుడు ఇవ్వాలో. నువ్వు కష్టాలు అయినప్పుడు మౌనంగా ఉంటాడు, ఎందుకంటే ఒక టైం ఉంది అక్కడ. ఆ టైం రాగానే ఈ చిన్నోడు ముందు వాళ్ళ నాన్న ఎలాగైతే గిఫ్ట్ తీసుకొచ్చి పెడతాడో, నీ కన్నీళ్ళలో దేవుడు మౌనంగా ఉంటాడు, నీ కష్టాల్లో దేవుడు మౌనంగా ఉంటాడు. సరైన సమయం నీ దగ్గరికి రమ్మని అద్భుతమైన వరాన్ని నీ చేతికిస్తాడంటే అది అనుభవించినోడికే తెలిసిద్ది నాన్న ప్రేమ. ఆ ప్రేమ నేను అనుభవించాను. ఆ ప్రేమ ఇక్కడ ఉన్న చాలా మంది అనుభవించారు, వేదిక మీద ఉన్నోళ్ళు. ఆ ప్రేమ ఇక్కడ కన్వీనర్లో చాలా మంది అనుభవించారు. అనుభవించలేదా మీరు సరిగ్గా కష్టాలు పడట్ల. మన నాన్న చాలా మంచోడు, సరైన టయానికి సరైన గిఫ్ట్ ఇస్తాడు. సరైన టయానికి నువ్వెన్ని కన్నీళ్లు రాల్చావో అంత ఆనందాన్ని నీ మొహానికి ఇస్తాడు. నువ్వు ఎంత ఈడ్చిందో ఈ నాలుక అంతగా స్థుతించేటట్లు చేస్తాడు. అంత గొప్పోడు మన దేవుడు. అబ్రహాంకి ఇయ్యక 86 ఏళ్ళకి హాగరు ద్వారా ఒక కొడుకునిచ్చాడండి. ఎన్నేళ్ళకి? ముగించుకున్నాం ఫైనల్, ఎందుకంటే నేను అనేక మాటలు చెప్పలేకపోయాం. హాగరు ద్వారా ఇష్మాయిల్ని ఇచ్చాడండి. ఆ యొక్క కొడుకు పేరేంటి? ఇష్మాయేల్. ఫస్ట్ టైం బిడ్డ చూసినా ఇలా ఉంటాడు కన్న బిడ్డ. అలా మొహం తడుముతున్నాడు, అలా చేతులు తడుముతున్నాడు. ఆ బుజ్జి బిడ్డని దగ్గర తీసుకుని ఎంతో ఆనందంతో, ఎంత పరవశితుడైపోయాడు. ఆ బిడ్డ నాన్న అని పిలుస్తుంటే ఎంతో ఆనందంతో అప్పటిదాకా కన్నీళ్ళన్నీ పక్కన పెట్టి ఆనంద బాష్పాలు వచ్చినాయండి అబ్రహాము జీవితంలో. కానీ ఒకానొక రోజు ఆ బిడ్డ తర్వాత సారా ద్వారా మరొక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డని ఈ బిడ్డ విక్రించాడని సారా అనింది, నీ మొట్టమొదటి బిడ్డ ఉన్నాడు కదా, వాడిని తీసుకెళ్ళి అడవిలో వదిలేయనండి. దేవుడి దగ్గరికి వచ్చాడు, దేవుడా నాకు మొట్టమొదటిసారి ఒక బిడ్డని ఇచ్చావు నాయన. చాలా ఆనందం అనిపించింది నాకు ఫస్ట్ టైం బిడ్డను చూడంగానే. ఏమంటే మీరు చాలా మంది తండ్రులు అయ్యి ఉన్నారు కదా, ఒక్కసారి ఆల్రెడీ తండ్రులైన తండ్రులారా, మీ భార్యలు మొట్టమొదటిసారిగా తొలిచూడి సంతానాన్ని, అది మీరు అనుకున్న మగబిడ్డనో లేదు మీరు అనుకున్న ఆడబిడ్డనో కన్నప్పుడు మీ కళ్ళల్లో ఎలాంటి ఆనందం మీకు కలిగిద్ది? చాలా గొప్ప ఆనందం. ఏడు తొలిచూడి సంతానాన్ని అధికంగా ప్రేమిస్తారండి ఏ తండ్రి అయినా. మిగతా వాళ్ళ మీద ప్రేమ ఉండిద్ది, కాదనట్లేదు, కానీ మొట్టమొదటిసారి పుట్టిన బిడ్డ మీద ఇంకా ప్రేమ. ఎందుకంటే మొట్టమొదటిసారి తన చెవి అమ్మాని వినింది వాడి ద్వారానే. మొట్టమొదటిసారి నీ చెవి నాన్న అని విడింది. అందుకని ఒక స్పెషల్ లవ్ అనేది ఉంటుందండి ఫస్ట్ పుట్టిన వాళ్ళ మీద. తర్వాత వాళ్ళని కూడా ప్రేమిస్తాను అనుకున్న తర్వాత విషయం. అబ్రహాముకి మొట్టమొదటిసారిగా పుట్టాడు ఇష్మాయిల్, ఎంత ప్రేమించాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ ఈ బిడ్డను తీసుకెళ్లి సారా చెప్పినట్లుగా అడవిలో వేసేసి అన్నాడండి. ఎంత బాధపడుండో, అయ్యో నాన్న ఫస్ట్ టైం నాన్న అని పిలిచింది వాడే దేవుడు అని అన్నావు. ఇప్పుడు నాకు ఎవ్వరూ లేకపోతే వాడినే నాన్న నీ మొట్టమొదటిసారి గుండెలు మీదకి ఎక్కించుకుంది, వాడిని ఎలా విడిచిపెట్టమంటావు? ఒక్క మాట కూడా అడగ, దేవుడా విడిచిపెట్టమంటావా? మొట్టమొదట పుట్టిన కొడుకుని 86 ఏళ్ల వయసులో విడిచిపెట్టి వచ్చేసాడండి దేవుడి కోసం. ఆ ప్రేమ నీకుందా? ఆ తర్వాత ఇంకో కొడుకుని ఇచ్చాడు. ఆ కొడుకు పేరేంటి? ఇస్సాకుని ఏమైనా వదిలిపెట్టాడా? ఇష్మాయిల్ని జస్ట్ విడిచిపెట్టమన్నాడు, ఇస్సాకునైతే ఏకంగా చంపేసి నా కోసం ప్రాణాలు ఇచ్చే అన్నాడు. ఎంత మరణ వార్తలండి.
ఆల్రెడీ ఒక బిడ్డను విడిచిపెట్టొచ్చి బాధలో కుమిలిపోతున్నాడు. అయ్యో మొట్టమొదటిసారిగా పుట్టిన బిడ్డను విడిచిపెట్టానని. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న మరొక బిడ్డను కూడా దేవుడు ఏమంటున్నాడు, నాకు బలిచ్చాను ఆయన. ఏమండి, మనమైతే ఎప్పుడో దేవుని దూషించే వాళ్ళమేమోనండి, మనమైతే దేవుని ఎప్పుడో చిరాకు పుట్టి విడిచిపెట్టేసే వాళ్ళమేమోనండి. కానీ అబ్రాము మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టల. అన్న చచ్చాడు, విడిచిపెట్టల. నాన్న చనిపోయాడు, విడిచిపెట్ల. బంధువులు వదిలేశారు, విడిచిపెట్ల. బలిపీఠాలు ఉన్నప్పటి కష్టాలు పడ్డాడు, విడిచిపెట్ల. ఇష్మాయిలు పుట్టినప్పుడు ఇష్మాయిల్ని విడిచిపెట్టమన్నాడు, అయినా కానీ అబ్రాము దేవుణ్ణి విడిచిపెట్ల. ఇస్సాకును బలి ఇవ్వమన్నాడు, అయినా కానీ అబ్రాము దేవుణ్ణి విడిచిపెట్ల. అందుకని దేవుడు అబ్రాహాంకో మాట అన్నాడు, ఏమన్నాడు, నీవు నా స్నేహితుడు నాయన అబ్రహాం, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, యువర్ ఫ్రెండ్. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యా. ఎందుకు తెలుసు, నిజమైన స్నేహితుడికి ఒక గుణం ఉంటుంది. ఆ గుణం ఏంటో తెలుసా? సామెతల గ్రంథం 17:17 చదవండి. ఆ గుణం ఏంటో మీకు తెలిసింది. దేవుడు అబ్రహాముడు ఫ్రెండ్ అని ఎందుకు అన్నాడంటే, ముగించుకున్నాం. సామెతల గ్రంథం 17:17 వస్తుంది అండి. నిజమైన స్నేహితుడు వీడు ఒక్క ప్రేమించును. ఎలా అంటారట? నిజమైన స్నేహితుడు ఏం చేస్తారట? వీడు ఒక్క ప్రేమిస్తారట. అబ్రహాము దేవుని ఎలా ప్రేమించాడు? వీడు ఒక్క ప్రేమించాడు. అందుకని నువ్వు నా ఫ్రెండ్ నాయన అన్నాడండి. ఏమన్నా నిజంగా మీరు అధికంగా మీ జీవితంలో ప్రేమిస్తే ఒకవేళ దేవుణ్ణి ప్రేమించండి, మరి ఎవ్వరిని ప్రేమించకండి. దేవుణ్ణి ప్రేమించినంతగా మరి ఎవ్వరిని మీరు ప్రేమించకండి. హౌదా దేవుణ్ణే చేయండి. మీరు మొట్టమొదటి ప్రాధాన్యత మీరు దేవుడికే ఇవ్వండి. అది కాక మీరు ఈ లోకాన్ని ప్రేమించారనుకోండి, నీ కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు విడిచిపెట్టేస్తారు. అబ్రహాం గారికి చాలా మంది స్నేహితులు ఉన్నారు, అబ్రహాం గారికి చాలా గొప్ప స్నేహితులు ఉన్నారు. కానీ అబ్రహాము గారు దేవుడికి ఏమయ్యాడు? స్నేహితుడు. దేవుడు భూమి మీద ఎవరినైనా నువ్వు నా ఫ్రెండ్ అన్నాడండి. మన పోతే అసలు ఫ్రెండ్ అంటాడండి దేవుడు? అండండి. కానీ అబ్రహాము దేవుడు ఏమన్నాడు? యువర్ మై ఫ్రెండ్ ఆయన. అందుకని ఏ రహస్యం ఉన్నా తీసుకొచ్చి ఎవరికి చెప్పేస్తాడు? అబ్రహాం. అలా ఇస్సాకును కూడా వదులుకోవటానికి సిద్ధపడ్డాడండి. ఆ తర్వాత లోతు ఇతరికి గొడవలైన కాపుర దగ్గర తన గొడవ వల్ల దేవుడికి చెడ్డ పేరు రాకూడదని, తన మనస్పర్ధ లోపాల వల్ల దేవుడికి కీడు రాకూడదని, ఆయన నామానికి కీడు రాకూడదని లోతును కూడా విడిచిపెట్టేశాడు. మొట్టమొదటి నుంచి ప్రేమించిన లోతుని ఎంత మందిని విడిచిపెట్టాడో చూడండి అబ్రహాము. అబ్రహాంలోని మరో గొప్పదనం చూసుకుని మనం ముగించుకున్నాం. ఒకసారి ఆదికాండం 19 రండి. ఎంత గొప్పోడంటేనండి అబ్రహాము. ఏమండి, అబ్రహాం ఎంత గొప్పోడంటే సొదొమ గొమొర్రా చెరలోనికి వెళ్ళిపోయింది. లోతు గారిని చెరపట్టుకుని పోయారు. అప్పుడు అబ్రహాం ఫైట్ చేసి వాళ్ళందరినీ విడిపించాడు. విడిపించినప్పుడు అండి సొదొమ రాజు ఏమన్నాడు అబ్రహాంతో? 14వ అధ్యాయం చేయండి. ఆదికాండము గ్రంథము 14వ అధ్యాయము 21 తీయండి. 21 ఫైనల్ ముగించేసుకున్నాం, సమయం ఆలస్యమైంది. సొదొమ రాజు అంటున్నాడు అబ్రహాంతో, అబ్రహాం దగ్గరండి వజ్రవైడూర్యాలు బాక్సులు ఉన్నాయండి, బంగారు బాక్సులు, వెండి బాక్సులు, బంగారు బిస్కెట్లు అన్ని ఎదురున్నాయి. సొదొమ రాజు అంటున్నాడు అబ్రహాంతో, ఏమంటున్నాడు? సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చాయన, ఆస్తిని నువ్వే తీసుకో. బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు, రత్నాలు, కాసులు, నవరత్న శిఖామణులు అన్ని నువ్వే తీసేసుకో, నాకేమొద్దు. రాజుగారు అంటున్నారు ఆ మనుషుల్ని నాకు ఇచ్చే చాలు అన్నాడు. అబ్రహాం ఏమంటున్నాడు చూడండి? అబ్రహాము నేనే అబ్రహామును నేను బట్టి అబ్రహాం గొప్పోడైపోయాడు అని నువ్వు అనకుండు నిమిత్తము ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏది నాకొద్దు. మనం ఉన్నామండి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆపదలు ఉన్నప్పుడు ఒక 500 కనపడ్డాయి అనుకోండి, వెంటనే ఏం చేస్తాం చెప్పండి? ప్రైజ్ లార్డ్, దేవుడు ఇచ్చాడు జేబులో పెట్టి, అంతేనా? ఆపదలో ఉన్నప్పుడు ఒక 500 నోటు నువ్వు ఒక 200 బాగొట్టుకున్నావు అనుకో, వెళ్ళేటప్పుడు ఒక 500 కనపడింది అనుకో, వెంటనే అబ్బా దేవుడు నాకు ఇచ్చేసాడు, దేవుడు చాలా గొప్పడు, మళ్ళీ 500 పెట్టుకుంటాం. ఒకవేళ ఆ జేబుకి కనుక బొక్కుండా అక్కడే పోయింది అనుకోండి, ఆ తర్వాత దేవుడు షడ్డోడు రా నాకు 500 తీసాడు అంటాం. మన బతుకది. అబ్రహాంకి ఆల్రెడీ ఆస్తి పోగొట్టుకున్నాడు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు మరలా తిరిగి అదే ఆస్తి పలకరిస్తుంది, నన్ను తీసుకో అని. అబ్రహాం గారు అయ్యో నేను ఆస్తి పోగొట్టుకున్నాడని దేవుడు నన్ను చూసి మరొక ఆస్తి ఇస్తాడు అని కూడా ఏమన్నాడు? నూలు పోగు కూడా నాకు వద్దనేసాడండి. ఏది నాకొద్దు, నా దేవుడు ఒక్కడుంటే చాలన్నాడండి ఫైనల్ గా. అది మీకుందా? ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయ్యున్న సర్వోన్నతుడును
దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేయుచున్నాను, నా కొద్దు అనేటాడండి బంగారాడు. మీరు షేర్ల కోసం మీరు చాలేని లేదా మీలో? పక్కింటాం ఒక నగేసిందంటే వేళ కళ్ళల్లో నిప్పులు పడతాయి. ఆ ఒక నవ్వు ఉంది, పొద్దున్నే మొగుడు పేక తీసుకుతా ఉండద్దే. ఆ ఒక నగ్గుని పెట్టాడు. అలా ఆయన నువ్వు నాకు కనీసం 5 వారాలు కాకుండా 2 వారాలు అయింది కనిపెట్టు. ఆమె పట్టు చీర కూడా పెట్టాడు 10,000, నాకు 10,000 వద్దు కానీ కనీసం 9,000 కూడా పెట్టు. పక్కనోడికి ఏదో ఉందని మనకు అది లేదని ఎదుటాన్ని చూసి ఏడుస్తాం మనం. అబ్రహాం గారు ఎలా అంటాడు తెలుసా? దేవుణ్ణి తప్ప ఏది పెట్టినా నాకు వద్దంటాడండి. వీళ్ళు ఎవరికైనా ఇలాంటి ఆశలు ఉన్నాయో పక్కనోడు బాగుపడుతున్నాడని బాధపడే అసలు వద్దండి. నిజంగా మీరు దేవుణ్ణి ప్రేమిస్తే ఎంత దూరమైన దేవుడి కోసం దేవుడు చావమంటే చివరికి చచ్చిపోతానికి కూడా వెనకాడకండి. దేవుని అంతగా ప్రేమించాడు అబ్రహాం. అన్న నాన్న కొడుకులు అందరూ బంధుమిత్రులు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా దేవుణ్ణి మాత్రం విడువక తన హస్తాన్ని ఇచ్చి దేవుణ్ణి ఏం చేశాడు? ప్రేమించాడు. అప్పటిదాకా దేవుడు మౌనంగా ఉన్నాడు. బిడ్డలు 100 ఏళ్ల దాకా దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, కౌంట్ డౌన్ ఉంది ఒకటి. మా దేవుడు మౌనంగా ఉన్నాడంటే 12 గంటలకి నాన్న గిఫ్ట్ ఇచ్చినట్లుగా కరెక్ట్ గా 100 ఏళ్ళు వచ్చినాయండి. కరెక్ట్ గా రౌండ్ ఫిగర్ వచ్చిందండి 100 ఏళ్ళు. దేవుడు ఏమి ఇచ్చాడు? గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ ఏంటి? ఇస్సాక్. ఆ ఇస్సాక్ నుంచి జనాలు 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 విస్తరించి ఈరోజు కోట్ల మందిగా అబ్రహాము సంతానంగా మనందరం ఏమైపోయాం. అందుకని కొత్త నిబంధన గ్రంథం ఒకసారి మీరు ముగించేసుకున్నాం. ఫైనల్ గా దిస్ టాపిక్. కొత్త నిబంధన గ్రంథం మత్తయి సువార్త ఎంత గొప్పని చేశాడంటే అబ్రహాము దేవుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. ఏమండి? శాశ్వత నిబంధన యుగాంతము వరకు నిలవబడి ఏకైక నిబంధన, కొత్త నిబంధన, నూతన నిబంధన. మొట్టమొదటి పేజీ ఓపెన్ చెయ్యంగానే, మొట్టమొదటి సువార్త ఓపెన్ చేయంగానే, మొట్టమొదటి అధ్యాయం ఓపెన్ చేయంగానే, మొట్టమొదటి వచనం ఓపెన్ చేయంగానే, మొట్టమొదటి పదాన్ని ఓపెన్ చేయంగానే ఎవరి పేరు ఉందో చూడండి? అబ్రహాము. ఎంత గొప్ప ఘనత ఇచ్చాడండి అబ్రహాంకి. ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఆది కాండం ఎవరి పేరుతో ప్రారంభమైంది? ఆది యందు దేవుడు తన పేరుతో ప్రారంభించుకున్నాడు. కొత్త నిబంధనని యేసు పేరుతో ప్రారంభించలే, యెహోవా పేరుతో ప్రారంభించలే, మోషే పేరుతో ప్రారంభించలే, ఏ ఒక్కడి పేరుతో ప్రారంభించలే. ఆయన తన స్నేహితుడైన అబ్రహాము పేరు. మీరు కూడా నిజంగా దేవుడి కోసం నిలబడితే దేవుడు కొంతకాలం మాత్రం మీ జోలికి రాడు, మౌనంగానే ఉంటాడు. కష్టాల్లో కొంతకాలం మిమ్మల్ని ఆదరించడు, మౌనంగానే ఉంటాడు. ఒక టైం రాగానే ఒక గొప్ప బహుమానం మీకు ఇస్తాడు. ఆ బహుమానం వచ్చేంత వరకు ఓపిక పట్టుకొని ఉన్నాడు. ఆయన మహాబల పరాక్రమవంతుడు. ఆయన సహాయం చేయగలడు కన్నీరుడు. కానీ ఇప్పుడు చేసేది అనుకోండి అంత గొప్పడు కాలేవు. శిల మీద ఎంత సుత్తి దెబ్బలు పడితే ఆ శిల ఎలా మారిద్ది? శిల మీద సుత్తి దెబ్బలండి. ఒక రాయి ఉందండి, ఆ రాయి శిల్పంగా మారాలంటే ఏం చేయాలి? ఒక శానం పెట్టాలి. ఒక ఉల్లి దెబ్బ, ఒక శానం పెట్టి ఒక సుత్తి పెట్టి కొడతాడు 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 కొడతాడు. మౌనంగానే ఉంటాడు. ఎందుకంటే ఎన్ని దెబ్బలు పడితే ఆ రాయి అంత చక్కని శిల్పంగా మారుతుంది. అందుకనే మౌనంగా ఉన్నాడు ఆ శిల్పకారుడు. నిన్ను కూడా దేవుడు కష్టాల్లో ఇంకా నాకు ఎందుకు ఉత్తరం రావట్లేదు నువ్వు బాధపడుతున్నావు ఒకటి ఆలోచించుకో. కౌంట్ డౌన్ ఒకటి ఉంది ప్రతి ఒక్కరి జీవితంలో. ఆ కౌంట్ డౌన్ వరకు వేర్చి అప్పటిదాకా దేవుడు మౌనంగానే ఉంటాడు. ఒక్కసారిగా నీ ప్లేట్ మార్చేస్తాడు. ఒక్కసారిగా నా ప్లేట్ ఒక్క రోజులో మారిపోయిందండి. ఎన్నో ఏళ్ల కన్నీళ్లు, ఎన్నో ఏళ్ల కష్టాలు, ఎన్నో ఏళ్ల ఆకలి దెబ్బలు, ఎన్నో ఏళ్ల చలి దెబ్బలు, ఎన్నో బంధువుల బాధింపులు, ఎన్నోసార్లు ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన పరిస్థితులు ఒక్క రోజులో మార్చేశారు నా దేవుడు. ఒక్క రోజులో ఎక్కడో అధోపాతాళంలో ఉండాల్సిన ఒకానొక స్థానంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టగలిగాడు అంటే అది మా కష్టం ఏమాత్రం కాదు. ఎవరి దయ? సర్వోన్నతుడగు దేవుని దయ. ఆయన ఒక్కొక్కరిని ఒక్కో సమయంలో ఎంచుకుంటాడండి. ఏదో ఒకరిని ఒక స్థానంలో కూర్చోబెట్టాడంటే మిగతా వాళ్ళని కూర్చోబెట్టలేదు వాళ్ళంటే దేవుడికి ఇష్టం లేదని కాదు. దేవుడు ఒక్కొక్క ప్రవక్తని ఒక్కొక్క సమయంలో వాడుకున్నాడు. ఇర్మియాను ఎన్నేళ్ళకి వాడుకున్నాడు? 12 ఏళ్లకి వాడేసుకున్నాడు. ఇర్మియాను వచ్చే అన్నాడు పరిచర్యకి. యెహెజ్కేలుని 12 ఏళ్లకు వాడుకోవాలి. కొంత పని వెయిట్ చేయమన్నాడు. 26 ఏళ్లకి ఈ యెహెజ్కేలుని వాడుకున్నాడు. అబ్రహాముని 70 ఏళ్ళకి వాడుకున్నాడు. మోషేని 80 ఏళ్ళకి వాడుకున్నాడు. ప్రతి ప్రవక్తకి ఒక్కొక్క వయసు పెట్టాడు. మనలో చాలా మంది కొంతమంది చిన్నప్పుడే పరిచయంలోకి వస్తాం. బహుశా తక్కువ కాలంలోనే చచ్చిపోవచ్చు నేను వాళ్ళంటోళ్ళు. లేదు కొంతమంది ఎక్కువ కాలంలోని పరిచయం వస్తాడు. కడవరికి యెషయాలో నిలబడతారేమో.
దేవుడిచ్చే బహుమానం కోసం ఎదురు చూడాలి తప్ప నాకు అదేదో రాలేదు, నాకు ఇదేదో రాలేదని బాధపడకూడదు. ఎప్పుడు ఏది మీరు దేవుణ్ణి ఆశించకండి, ఆయన అడిగిన వాటిని మీరు తిరిగి చేయండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు కన్నీళ్లు విడుస్తున్నా, మీకు అన్యాయం జరుగుతుందని తెలిసిన దేవుడు ఎందుకు పరలోకంలో మౌనంగా ఉన్నాడంటే ఒక మంచి బహుమానం సరైన సమయంలో మీకు ఇవ్వటానికైనా సిద్ధపడుతున్నాడు. అబ్రహాంకి అదే ఇచ్చాడు. ఇన్నేళ్ల ఎదురు చూపు ఒక్క రాత్రిలో మార్చేశాడు. కోట్ల మందికి తండ్రినిగా ఆయన మార్చాడు. కాబట్టి